నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజావాణి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా. గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత మంగళవారం శుక్రవారం ఏదైతే 2 రోజుల సమయం ఇచ్చిందో, ఇక్కడ సోమవారం రాత్రి నుండి ఇక్కడ గత ప్రగతి భవన్ దగ్గర పడుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే 8 గంటల 30 నిమిషాలకే దాదాపు వేలలో మంది కనిపిస్తా ఉన్నారు. ఏంది అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ అసలు క్లియర్ అవుతాయా కావా అనే క్వశ్చన్ మార్క్ తోడు అయితే వస్తా ఉన్నారు. ఎంతసేపు అయినా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ క్లియర్ చేస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. అయితే సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కోడపల్లి మండలం నుంచి వచ్చినాం, మెదక్ నుండి. చిన్న బాబు ఉంది, బాబమ్మ బాబు మార్నింగే అక్కడ నుంచి బస్ లో వచ్చినాం. మేము ఆ రోజు కూడా వచ్చినాం కానీ ఖాళీగా లేదు. మాకేమో భూమి గురించి ఇబ్బంది పెడుతున్నారు మా తాత వాళ్ళు. మేము భూమి చేయబట్టి నేను బాబు అంతా ఉన్న అప్పటి నుంచి చేస్తున్నారు కానీ అందరు గవర్నమెంట్ వాళ్ళేమో మా తాత వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకుంటారు కానీ మా దగ్గర లంచం ఇవ్వడానికి డబ్బులు లేవు. అందుకనే వాళ్ళు లంచం ఇచ్చేసి వాళ్ళేమో మంచిగా చేసుకుంటారు. మేమేమో ఇట్లానే ఉన్నాం 10 సంవత్సరాల నుంచి. మా నాయనకేమో మాటలు రావు, ఏం రావు. అందరు గవర్నమెంట్ల నుంచి ఇట్లా పైసలు తీసుకుంటే మంచిదేనా? పోలీస్ వాళ్ళేమో కమిషన్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. మాకేమో మంచిగా చేస్తలేరు. మా దగ్గర డబ్బులు లేవు కదా, మేము ఇస్తలేము, మాకు మంచిగా చేస్తలేరు. భూమి పంచాయతీ భూమి ఇస్తలేడు మా మామకు 3 భార్యలకు 4 కొడుకులు. ఫస్ట్ భార్య కొడుకు మా అమ్మ కొడుకు. ఆయన భూమి ఇస్తలేడు. వెనకసరి ఉన్నారు మరిదలు పట్ట చేసిండు, మాకు చేస్తలేడు. నాకు 2 బిడ్డలు, అందరికి పట్టభూమి చేసారు కానీ మాకు చేయలేడు. మాక 5 ఎకరాలు అన్ని అమ్ముకొని తింటున్నాడు కానీ అందరికి చేసేసారు. అందరి అన్నదమ్ములకి చేసేసారు కానీ మా నాయనకే చేస్తలేడు. మా నాయననే పెద్దోడు మా నాయననే, కానీ మా నాయనకు చేస్తలేడు. అందరు చిన్నోళ్ళకి చేసారు. ఇక్కడ వస్తే న్యాయం జరుగుతుందని అనుకుని జరుగుతుందనే వచ్చినాం. న్యాయం చేస్తారని అంత చెప్తారు కదా, అందుకనే అంత మార్నింగ్ నుండి బస్ లో వచ్చినాం. మేము 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి 20 అయింది కానీ ఇప్పుడు దాకా ఆ భూమి వస్తనే లేదు. అన్ని తిరగని ప్లస్ అంటూ లేదు. కోర్టు కూడా వెళ్ళినాం. కోర్టుకి అక్కడనా కౌడిపల్లి మండలం, కౌడిపల్లి, నర్సాపూర్. ఆమె చేస్తలేదు. కేసీఆర్ రెస్ట్ ఉన్నాడు. కేసీఆర్ దగ్గర మేము పోలేము. కేసీఆర్ కు మేము ఓటు కూడా వేయలేము. ఆధార్ కార్డు కూడా తెచ్చినాము. వేస్ట్ కేసీఆర్ పరిపాలనలో మొత్తం లంచమే తీసుకురు పోలీస్ వాళ్ళు. లంచాలు ఇచ్చారా మీరు? ఇయ్యలేము, అందుకనే మాకు చేయలేడు. మేము కేసు చేస్తే ముంగటోళ్ళు ఇచ్చిపోయిరు కానీ మేము ఇయ్యలేము, అందుకని మాకు చేయలేరు. లంచం తీయడానికి ఎక్కడి నుంచి తేవాలి మేము డబ్బులు? లంచం ఇయ్యాలంత సోమత లేదు మాకు. అందుకనే ఇంత పొద్దున పూట బయలుదేరి వచ్చినాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి ఎల్లమ్మ బండ నుంచి వచ్చినానండి. నేను ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ని. నాకు ఒంటరి మహిళ పెన్షన్ గురించి అని అప్లై చేసుకోవడానికి వచ్చాను. గత ప్రభుత్వానికి కేసీఆర్కి అప్లై చేశాను. ఆయన 3 సార్లు రిజెక్ట్ చేశాడండి. నేను కేవలం రేవంత్ అన్నకి ఓటేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఓటేసి రేవంత్ అన్నని గెలిపించామండి. మేమందరం ఆడవాళ్ళము. మాకు బస్సు ఫ్రీ ఇచ్చారు. మహాలక్ష్మి స్కీమ్ కూడా ఫ్రీగా ఇస్తామని అంటున్నారు. అది కూడా మాకు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తే రేవంత్ అన్నకి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినామండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. డబల్ బెడ్రూమ్ గురించి వచ్చాం. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అక్కడ నుంచి వచ్చాం. మేము 2015లో పెట్టినాము ఒకటి అప్లికేషన్. మళ్ళీ 2018లో పెట్టినాం డబల్ బెడ్రూమ్ గురించి. ఇంకా ఎంక్వైరీకి వచ్చిర్రు. కథ దాని గురించి ఇంకేం చెప్పట్లేదు. ఫోన్ చేస్తానన్నా ఇంకేం రాలేదు, మెసేజ్లు ఏం రాలేదు. ఇంటికి మాత్రం ఎంక్వైరీకి వచ్చిర్రు, మళ్ళీ ఇక రాలేదు ఇప్పటి వరకు. అందుగురించే ఇక్కడ కలవనికే వచ్చాము. ఒకటి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చానండి. అయితే 10 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను ఇల్లు గురించి. నాకు ఎవరు లేదు. పెన్షన్ వస్తుంది కానీ అదేమో ఇంటికి కిరాయి కట్టుకుంటున్నానండి. మరి తినడానికి ఏమంటారు లేదండి. నాకు ఇల్లు ఇస్తారని వచ్చానండి. కొంచెం నేను ఉంటే నాకు అద్దె డబ్బులు తిందామనండి వచ్చాను. తిరిగాం 10 సంవత్సరాలు తిరిగాం కదండి, ఏమీ రాలేదు.
అందుకే మళ్ళీ ఇక్కడికి వస్తే న్యాయం చేస్తారు ఈ సార్ అని ఎన్ని గంటలకు వచ్చారు? 5ంటికి వచ్చామండి. 5 గంటలకు వచ్చి ఇక్కడ చల్లిలో కూర్చున్నారా? కూర్చున్నామండి. 5ంటికి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి, హన్మకొండ. ఇల్లు డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చామండి. 10 సంవత్సరాల కంచెలు తిరుగుతున్నాము, ఒక్కటి కూడా వినయ్ భాస్కర్ చేయలేదు. కొండ సురేఖ వాళ్ళన్నా చేస్తారు కానీ వచ్చామండి. అంటే ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ లో అన్ని ఇచ్చారంటున్నారు. ఏమి కాలేదండి, తిరిగామండి. మస్తు సార్లు అప్లికేషన్లు పెట్టాము, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినాము, ఏది చేసినా కానీ కాలేదండి. ఇప్పుడు పింఛన్ గురించి డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చినామండి. 3 గంటలకు వచ్చి ఉన్నామండి ఇక్కడ. 3 గంటలకు వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ వచ్చారా? 3 గంటలకు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడితే ఇక్కడ లైన్ స్టార్ట్ కాలేదంటే అక్కడక్కడ నిలబడి లోపలికి వచ్చామండి. లోపలికి వెళ్ళొచ్చారా? వెళ్ళి వచ్చామండి. ఏమంటున్నారు లోపల? చేస్తామని అన్నారు, అప్లికేషన్లు అన్ని పెట్టామండి, చేస్తామన్నారు, ఇచ్చేసి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చాను సార్. దేవాలయ భూములు అనుభవిస్తూ దేవాలయాల్లో సేవలు చేస్తుంటారు సార్. సర్వీస్ ఇనాందారులు ఉంటారు, అంటే దేవుడి పేరుటనే భూమి ఉంటుంది కానీ ఆ భూములు అనుభవిస్తూ దేవాలయాల్లో సేవలు చేస్తుంటారు. అర్చకులు కావచ్చు, భజంత్రి వాళ్ళు కావచ్చు, వాయిద్యాల వాళ్ళు కావచ్చు, కుమ్మరి కమ్మరి అన్ని కులాల వాళ్ళు భూములు అనుభవిస్తూ సేవలు చేస్తున్నారు. వాళ్లకు గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ హయాంలో వాళ్ళకందరికీ కూడా సాధారణ రైతులకు అందించేటువంటి అన్ని రకాల సబ్సిడీలు వచ్చేవి సార్. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా అన్యాయం అయిపోయినారు సార్ వాళ్ళందరూ కూడా. ఈ తెలంగాణ బిడ్డలు వీళ్ళందరూ కూడా ఖాళీ చాలా అన్యాయం జరిగిపోయింది వీళ్ళకందరికీ కూడా. తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎవరైతే దేవాలయ భూమిని అనుభవిస్తూ దేవాలయాల్లో సేవలు చేస్తున్నారో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ సర్వీస్ ఇనామ్ ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ కనుక ఇష్యూ చేసినట్లయితే దాన్ని బేస్ చేసుకుని అన్ని రకాల సబ్సిడీలు ఇవ్వాలని రాసిపెట్టి ఉంది సార్. సర్క్యులర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. ఆ సర్క్యులర్ కూడా ఉంది. ఆ సర్క్యులర్ని బేస్ చేసుకుని మేము ఇవ్వమని అడిగాము సార్. గత ప్రభుత్వాన్ని చాలాసార్లు అందరి రకాన్ని సీఎం గారిని కలిసాము, దేవాదాయ శాఖ మినిస్టర్ని కలిసాము, అందరిని కలిసాము సార్. అందరిని కలిసి కూడా మాట్లాడితే ఎటువంటి ఫలితము లేదు సార్. కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి నాకంతా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. రేవంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము వరంగల్ జిల్లా నర్సపేట నియోజకవర్గం నుంచి వచ్చాము. మాది రేకంపల్లి. మా మామయ్యస్తుడు పింఛన్ కోసం వచ్చామండి. 10 క్యాంపు తెలంగాణ క్యాంపు పోయినందుకు రిజెక్ట్ అయింది. 11 సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పాలన ఇస్తే డిఆర్డీ ఆఫీస్ పో, కలెక్టరేట్ ఆఫీస్ పో, ఎస్ఆర్పి ఆఫీస్ పో, తిప్పిళ్ళు ఇన్ని రోజులు తిప్పిళ్ళు పని అయితే చేయించుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పని చేయించుకుంటారు కానీ పిచ్చిన వచ్చేకాడికి చూద్దాం ఎలక్షన్లు అయిపోయినాయి, ఎట్లా కోడ్ ఉన్నది, రేపు మా పంటలు. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినాము? మేము నైట్ 12 గంటలకు బయలుదేరి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. 5 గంటల లోపు వచ్చాము, నర్సంపేట నుంచి వచ్చామండి. పని చేయించుకుంటారు కానీ ఇంతకుముందు ఎక్కడ తిరిగిరా? తిరిగినాం. ఎంపీడీ ఆఫీస్ పడితే మాకు సంబంధం లేదు, కలెక్టర్ ఆఫీస్ బాగుంటారు. కలెక్టర్ ఆఫీస్ పోతే డిఆర్డీ ఆఫీస్ అంటే ఒకసారి రిజెక్ట్ అయింది. రాదా ఎడ్డైనా కదా, వేరే వాళ్ళు కాదు కదా, ఎడ్డైనా కదంటే ఏం చేస్తారు చేసుకోపోలు ఇక్కడ కాదు అంటాడు. ఎస్ఆర్పి అక్కడికి వచ్చినావు, ఎస్ఆర్పి వచ్చినావు అంటే ఇక్కడ మా వాళ్ళ కాదు, కలెక్టర్ కాడికి పోవాలి, డిఆర్డీ సంపద కాడికి పోవాలని చెప్పారు. ఎక్కడ పోయినా అయితే లేదు. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాంప్ పెడితే ఇక్కడికి వచ్చామండి. ఈయనండి మాటలు రాంది, ఈయనండి. పని చేయించుకుంటాడు టీఆర్ఎస్ కానీ ఆయనతో పని చేయించుకున్నాడు టీఆర్ఎస్ పని చేయించుకుంటారు. తిండ్లు లేవు, ఏవి లేవు, ఆమెకు ఆరోగ్యం బాగాలే. మాకు ఇంటికి వచ్చినాం, మరి ఏం చేయాలి? అంటే ఏమైంది ఆమెకు? అంటే నరాల వీక్నెస్. మాకు నలవండ 10 దరఖాస్తులు పెట్టినాం, 5 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి రాలే. ఎట్లా చేయాలి? అంటే ఎన్ని సంవత్సరాలు రాలే? చేసినాం, డబుల్ బెడ్రూమ్ రాలే, ఏది రాలే. పెట్టి దరఖాస్తులు పెట్టినా కానీ మూలకే పడి. మీరు వచ్చి ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఈడక 8 గంటలకు వచ్చింది ఉదయం. లోపలికి వెళ్ళొచ్చిరా? వెళ్ళొచ్చినాం. ఏమన్నారు? రాసుకుంటూ సంతకాలన్నీ తీసుకుని వచ్చింది. అన్న చెప్పండి, ఏంటి సమస్య? ఏంటి ల్యాండ్ సమస్య పరిగిలో? అది మాది వీళ్ళ మమ్మీకి ల్యాండ్ రాసి ఇచ్చిండ్రు పెళ్లి చేసుకొని. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు వీళ్ళ మమ్మీ విడాకులు తీసుకున్నారనమాట. వాళ్ళే కొట్లాడి తర్వాత ల్యాండ్ ఇవ్వట్లేదు మనకు. భూ కబ్జా వాళ్ళే ఉన్నారు కబ్జాలో, మనకి ఇవ్వట్లేదు. మా మామయ్య వాళ్ళు. మా డాడీ చిన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు సార్. నాకు 1 ఇయర్ ఉన్నప్పుడే తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మమ్మల్ని చూడడం లేదు, పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మా తాతయ్య మాకు 1 ఎకర్ 2 గుంటాలు రాసిచ్చారు. 1 ఎకర్ 2 గుంటాలు రాసిస్తే ఇప్పటి వరకు మాకు అది ల్యాండ్ ఇవ్వట్లేదు, పొజిషన్ ఇవ్వట్లేదు, ప్లస్ మమ్మల్ని అక్కడికి రానివ్వట్లేదు. ఏమనంటే మీరు ఎస్సీలు
ఎవరు రారు, ఇక్కడికి వచ్చినా కూడా ఎస్సీ అని చెప్పి కేసు పెడతాము, వేరే వాళ్ళు తీసుకుంటే అట్లా తీసుకొని ఇయ్యము అని చెప్పేసి. మేము ఎస్సీలం సార్. మా బాబాయ్ అక్కడ మార్కెట్ చైర్మన్, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తను ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ లెక్క ఉంటాడు. తను సురేందర్ కుమార్ అని ప్రెసెంట్ అయినా మార్కెట్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఇంకా ఆయనకు పలుకుబడి ఉండడం వల్ల మమ్మల్ని ఎవరు మాకు సపోర్ట్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు. ప్లస్ తను మాకు ఎవరిని హెల్ప్ చేయనియట్లేదు. వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే ఫస్ట్ అక్కడ కలెక్టరేట్ దగ్గర వికారాబాద్లో అక్కడికి వెళ్ళి పెట్టాను. పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళండి అన్నారు. వీళ్ళకు భయపడి మాకు ఎవరు సాయం చేయడానికి రాలేరు. ఇంకొకటి మేము ఎమ్మెల్యే సార్ని కూడా, కొప్పుల మహేష్ రెడ్డి సార్ని కూడా కలిసాము. కలిస్తే వాళ్ళు కూడా లేదు మీకేమి ఇవ్వట్లేదు, ఒక 5 lakhs ఇస్తాం తీసుకోండి, ల్యాండ్కి ఏమి ఇచ్చేది లేదు అని చెప్పేసి మాట్లాడారు. ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తుందమ్మా ఈ ఇష్యూ? ఇది నా నేను 2 years 95 నుంచి మా తాతయ్య మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాల్వ్ చేయలేదు సార్. మళ్ళీ మేము వేరే వాళ్ళకు సేల్ చేస్తే అతన్ని కూడా వాళ్ళు గొడవ చేసి రఫీక్ మేము సేల్ చేస్తే అతన్ని కూడా భయపెట్టించి మళ్ళీ మా ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఎవరిని కొనడానికి కొనివ్వట్లేదు. ప్లస్ మమ్మల్ని కనీసం మా పేరు పైనే ఉంది. వేరే వాళ్ళకి సేల్ చేసినా వాళ్ళు సేల్ చేయనియట్లేదు. వచ్చిన వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఏమనంటే ల్యాండ్ దగ్గరికి ఎవరు వస్తారో రండి చూసుకుంటాం మేము అని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వస్తే డైరెక్ట్ సారే కలుస్తారు అని చెప్పేసి వచ్చాము. వెళ్ళాం సార్. 4 o'clock వచ్చాము మేము. ఇందాక వెళ్ళాం, లోపలికి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి వచ్చాము. వాళ్ళు రిక్వెస్ట్ తీసుకున్నారు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. సాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ గాంధీ హాస్పిటల్ చిలకడు కూడా అయితే మా పాపని ఎత్తుకెళ్ళింది ఈ విమలమ్మ నాయమ్మ. ఆమె ఏం చేసిందంటే వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిరని మమ్మల్ని నమ్మించి మా భార్యకు ఆపరేషన్ చేయించింది, బ్లడ్ ఇప్పించింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి. అప్పుడు ఏం చేసిందంటే మామూలుగా పేపర్ మీద సంతకం చేస్తే భార్య భర్తలు సంతకం చేస్తే ప్లానింగ్ ఆపరేషన్ డబ్బులు వస్తాయి, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, అది దాన్ని నమ్మబలికి మా పాపని ఎత్తుకెళ్ళి అమ్మేసుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళు కొన్నవాళ్ళు సార్, ఈమె కొన్నామే, ఈమె అమ్మినామే. వీళ్ళకేమో పోలీస్ స్టేషన్లో రాస మర్యాదలు, మమ్మల్ని ఏమో ఇట్లా బైక్ స్టాండ్లో నిలబెడతారు. పాప ఉంది, పాపనే మాకు ఆయన వారు చేయడం లేదు. సిఐ సార్ ఏమంటాడంటే మీ పాపను మంచి ఇంట్లో ఇచ్చింది, ఆమె అలా కాస్తుంది, ఇల్లు ఉంది అంటే బీదవాళ్ళ ఇల్లు పిల్లలందరూ మరి అట్లా ధనవంతుల ఇల్లు పిల్లలు. చిలకలు కూడా పిఎస్ రాజు కిషోర్, సిఐ రాజు గారు, ఎస్ఐ కిషోర్ సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తారు సార్. ఒక వైట్ పేపర్కి ఇచ్చిన విలువ మా మొత్తం ఉన్నాయి. పాప పుట్టింది, మెడికల్ మా భార్య మీద ఇన్సిడెంట్ జరిగింది. ఉండండి ఒకసారి చూపిస్తా చూడండి. ఇది పాప మెడికల్ది పుట్టింది, పాప పుట్టిన సర్టిఫికేట్. ఇది గాంధీ హాస్పిటల్ మెడికల్ రిసిప్ట్. ఇంకో ఒక్క నిమిషం సార్, ఉండండి తీసుకో. ఇంకో సార్ ఉండండి ఒక్క నిమిషం. ఇది ఒక్క నిమిషం చెప్తా సార్. ఇప్పుడు మేము కేసు పెట్టాక ఆమె ఉండే వీధి కూడా తీపిచ్చిండు ఆయన ఎస్ఐ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఇంకో సార్ ఇది అవుట్ పోస్ట్ పాసు, గాంధీ హాస్పిటల్ పాసు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేయకుండా లేలే మంచి ఇంట్లో ఇచ్చింది. మంచి ఇంట్లో ఎట్లా ఇస్తారు ఒక బిడ్డను? అంటే బీద వాళ్ళ బిడ్డల్ని ధనవంతులకి ఇచ్చే రూల్స్ ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ కొత్తగా కనబట్టిందా? మాకు అర్థం కావట్లేదు. ఈ రాజు కిషోర్ కనిపెట్టినట్టున్నారు సార్. అది దానికోసం మేము మహిళా శిక్షణ సమితి సీతక్క గారి దగ్గరికి వచ్చినాము, సీఎం గారికి కూడా చెప్పాలని. సార్ ఇప్పుడు ఇగో సార్, ఇదివరకు మీ విలేకరులే మాకు సాయం చేశారు. మా మిస్సెస్ పైన దాడి జరిగి డబ్బులు గుంజుకున్నారు, అవన్నీ ఉన్నాయి, పేపర్స్కి వచ్చినాయి. ఇప్పుడు 16 సంవత్సరాలు సార్. గుర్తుపట్టింది సార్, పాప గుర్తుపట్టింది. అయినా వాళ్ళు ఏమంటారంటే పాప మీ దగ్గరకు వస్తే మనం చేసుకొని చనిపోతా అంటే మరి మేమేమైనా చేసుకొని చనిపోవాలన్నా? ఇప్పుడు మీరు న్యాయం అనేది చేయాలి కదా. నేను అన్నా సార్ ఇంకా 2 సంవత్సరాలు అయినా వాళ్ళు ఇంకో ఇంటికి ఇచ్చేదే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన నా పాపని ఇంకో దగ్గర ఇంటికి ఇచ్చేదే.
మేము తల్లిదండ్రులము, ఆమెకు ఒక అన్న ఉన్నాడు, ఇతనికి చెల్లి ఉందని తెలిసింది, మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు. ఆయన మెంటలీ హ్యాండిక్యాప్, ఆయనకు అది వచ్చినప్పుడు వాళ్ళ చెల్లె గుర్తుకొచ్చినప్పుడు మమ్మల్ని కొడుతున్నాడు. మరి నా చెల్లె నాకు కావాలంటున్నాడు. మేము ఎడికెళ్ళి ఇప్పుడు ఎత్తుకెళ్ళింది చెల్లె ఉందని తెలిసినాక ఆయన తట్టుకోలేకపోతుండు. పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు చెప్పండి అసలు, అంటే మీకు తెలిసి పాపని ఎలా తెలిసింది మీకు పాప ఎత్తుకుపోయింది? నేను ఆపరేషన్ పోయినాక ఆమె ఎత్తుకొని ఏరే వాళ్ళు ఎత్తుకున్నారని చెప్పింది సార్. పిల్లలు కాకుండా ఆపరేషన్ పోయినప్పుడు ఎత్తుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చి పంపించి వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిందని చెప్పింది. ఇప్పుడు ఈమె మీద ఇదివరకు సంఘటన జరిగిందంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళే ఈమె దగ్గర తాలిబొట్టు బంగారం డబ్బులు గుంజుకురు, రక్తం ఇప్పిస్తామని చెప్పి కొట్టేసి, తర్వాత ఈమె ఏం చేసింది, నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఇస్తా, రెడ్ క్రాస్లో ఇప్పిస్తా అని చెప్పి మాతో సంతకాలు తీసుకొని వైట్ పేపర్ మీద ఒక రూల్స్ ఏం లేదు, ఒట్టి ఏలు గుర్తు సంతకం సంతకం తెచ్చింది. మేము గూడూరు మండలం సార్, మైబాద్ డిస్టిక్ సార్. మాదేమో జాగా 7 ఎకరాల జాగా సార్, మా తాతల ముత్తాతల నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మా దగ్గర నుంచి లాక్కుంటుంది సాగు జాగా. అది మాది 7 ఎకరాల జాగా, 5గురు అన్నదమ్ములు మేము. మా తాత ముత్తాతల నుంచి వచ్చిన జాగాను ఇప్పుడు శంకర్ నాయక్ చేపట్టి ఇప్పుడు లాక్కుంటున్నారు. ఏకలవ్య స్కూల్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాళ్ళే వచ్చి ఇప్పుడు మొన్న అంటే 2 నెలల కిందట శంకుస్థాపన చేసుకున్నారు. ఇప్పుడు భూమి మీద వచ్చి ఏకలవ్య స్కూల్ కోసం అనేసి లాక్కుంటున్నారు. అయితే మేము మా జాగను ఎందుకు అట్లా లాక్కుంటారు, మా దగ్గర స్టే ఆర్డర్, ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ తెచ్చుకున్నాము కోర్టు నుంచి. అవి ఉన్నాక కూడా ఎందుకు అట్లా వస్తున్నారంటే అసలు పేపర్లు ఏం చూడట్లేరు. సార్ ఇది కలెక్టర్కు 4-5 సార్లు మేము దరఖాస్తు కూడా పెట్టినాం సార్. పెట్టేసినా కూడా దానిపైన ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండా దౌర్జన్యంగా సెప్టెంబర్ 25 నాడు మమ్మల్ని అందరినీ, ఆ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ పోలీస్ స్టేషన్ తరలించి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది సార్. రైతు బంధు కదా సార్, అది అసైన్మెంట్ ల్యాండ్. అది అసైన్మెంట్ ల్యాండ్, అది మేము ఎస్టీలో, అది గూడూరు మండలం అనేది ఏజెన్సీ ప్రాంతం. అయితే గిరిజనేతరుల భూములు తీసుకోవాలి వాస్తవంగా, కానీ గిరిజనుల భూములే గిరిజన మంత్రి, గిరిజన ఎమ్మెల్యేనే కావాలని గత ప్రభుత్వం మా దగ్గర నుంచి తీసుకున్నారు సార్. మాకు ఎక్కడ కూడా భూములు లేవని తహసీల్దార్ కూడా అఫిడవిట్ కూడా సమర్పించినాం. అయినా కానీ మా పైన కక్ష సాధింపుతోటి మాకు ఎవరు మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ లేడీస్ని చూడకుండా అర్ధరాత్రి వరకు ఉంచి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసి మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నించారు సార్. అయితే ఇది హైకోర్టులో కూడా ఉన్నది. ఫస్ట్ స్టే ఇచ్చినాం, స్టే తర్వాత వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కేసు అయినా కానీ అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడితోటి మా భూమి మీదకి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇది సార్ ఇష్యూ, ఇది 3 years నుంచి నడుస్తుంది సార్. మరి మీ గిరిజన ఎమ్మెల్యేనే కదా ఉన్నది? గిరిజన ఎమ్మెల్యేనే మేము 4 సార్లు కలిసినాం, ఒక 5-6 సార్లు కలిసినాం. ఆడికి వచ్చి మాట్లాడతా పో అని చెప్పుడే, కానీ రాడు, ఏం చేయడు. మంత్రి గారిని ఒక 3 సార్లు కలిసినాం. మంత్రి గారిని కలిస్తే ఎమ్మెల్యేని అడగమని చెప్పుడు, ఎమ్మెల్యేని నేను అక్కడికి వచ్చి మాట్లాడతానని చెప్పుడు. ఇట్లా మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇచ్చినాం సార్. మెసేజ్ వస్తుంది అన్న. మాది మహబాద్ జిల్లా అన్న, తొర్రూరు మండలం, పత్తెపురం గ్రామం. మా వారసత్వ భూమి అనేది మాకున్నదన్న. ఆ భూమిని ఏం చేసిన మా పెద్ద ఆయన కొడుకు ఫకీర్ అహ్మద్, మా పెద్ద ఆయన పేరు, ఆయన కొడుకు మహబూబ్ పాషా. మా ఊళ్ళో నౌకరి కూడా ఏంటన్నా జమాన్లో మస్కూర్ ఉద్యోగం అని ఉండేది. ఆ ఉద్యోగం కూడా ఆయన ఒక్కడే చేస్తున్నాడు అన్న. పట్టా మొత్తం ఈ ధరణి వచ్చినాక ధరణిలో ఈ ధరణి చేయబట్టి మొత్తం పాస్బుక్ మొత్తం మార్చేసి మాకు చెప్పా చేయకుండా మా భూమిని మొత్తం ఒక్కని పేరు మీద పట్టా చేశారన్న. 6 ఎకరాలన్న మొత్తం. మా తాతకి మా 6 కొడుకులన్న. అయితే 6 కొడుకులు మొత్తం మా పెద్ద పేరు మీద 1 ఎకరం 12 గుంటలు ఉందన్న. మిగతాది ఎవరి వాళ్ళకే ఉండే అన్న. అది మొత్తం కాకుండా ఈ ధరణి వచ్చినాక ఆయన ఒక్కడే పట్టా చేసుకున్నాడు అన్న. మొత్తం ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద పట్టా చేయించుకున్నాడు అన్న. ఇది కాకుండా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినామన్నా. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే మా దగ్గర ఏమి లేదు, ఇదంతా అధికారం సీఎం గారు చేసినది, ధరణి వచ్చింది, ధరణి వల్ల మాదేం కాదు, మాకు సంబంధం లేదని చెప్పేసి ఎంఆర్ఓ అన్నాడన్న. ఈ కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్ అదే మాట,
మాకు సంబంధం లేదు. ఇది ఈ ధరణి చేపట్టి ధరణి తీసేస్తే మాకు వల్ల అవుతుంది, ధరణి ఉన్నంత కాలం మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అంటున్నారన్న. ఈ పాస్బుక్లన్నీ అయితే ఇట్లాంటి ఎన్ని ఉన్నాయో ఈ పాస్బుక్లు క్యాన్సిల్ చేసేస్తే మాలాంటి వాళ్ళు బతుకుతారు, కానీ లేకపోతే మాలాంటి వాళ్ళు బతికే ఛాన్స్ లేదన్న. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి మేము తిరిగి చచ్చిపోతున్నాం అన్న. మాకు ఏది లేదు, తిప్పలేదు, తిండి లేదు, కూలి చేసి బతుకునేటోళ్ళం అన్న. ఈ పనులు ఇట్లా తిరగాలంటే మా వల్ల కాదన్న. మస్కూర్ ఉద్యోగం కూడా ఈ మా పట్ట భూమి చేసుకున్న ఆయన ఒక్కడే చేస్తున్నాడు అన్న. ఫకీర్ అహ్మద్ కొడుకు మహబూబ్ పాషా. ఇది కూడా వారసత్వం అన్న. ఈ వారసత్వ భూమి ఆయన చేసుకుంటాడు, ఉద్యోగం కూడా ఆయన చేసుకుంటాడు. మమ్మల్ని మహా గోస పెడుతున్నా, మమ్మల్ని తిండిస్తలేడన్న. మేము మొత్తం మంచిగా మా తాతకి 6 కొడుకులు, 6 మనిషికి ఇంటికి వచ్చి ఒక్కో దాంట్లో 2 ఉన్నారు, ఒక్కో దాంట్లో 4 ఉన్నారు, మొత్తం 14 మంది అన్నావు. మా బాబాయ్లు అయితే మా నాయనైతే 14 మంది కొడుకులు ఉన్నారు. ఆయన ఒక్కడే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా భూములన్నీ రాయించుకొని 5 మంది వచ్చినాం అన్న మొత్తం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి. నిజాం చెప్పండి. ఇది మా పెదనాన్న కొడుకైన మహబూబ్ పాషా అండి. మా తాత నుంచి మాకు వచ్చిన వారసత్వంగా వచ్చిన భూమిని అతను ఒకడే లాక్కున్నాడు. చెప్పా పెట్టకుండా ధరణి వచ్చినప్పుడు మమ్మల్ని ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళకుండా ఆంక్షలు పెట్టారు కాబట్టి గవర్నమెంట్. ఆ టైంలో అతను చూసుకొని మేము ఉదయం 4 గంటలకు వచ్చినాం. చలి పెట్టింది. ఇప్పటి వరకు నుంచి కాళ్ళు ఉన్న ప్లస్ అనే ఒళ్ళంతా వణుకుడు వస్తుంది. అసలు నువ్వు మాట్లాడడానికి కూడా నోరు కూడా పెరగట్లేదు, అంతలా ఉంది. లోపల దరఖాస్తు ఇచ్చినాము, వాళ్ళు కూడా తీసుకున్నారు. కాకపోతే మాకే స్లిప్ ఇవ్వలేదు. మరి దీనివల్ల మాకు ప్రయోజనం ఉంటుందా ఉండదా? అయితే మాకు ఉన్న పాస్బుక్ పట్టా రద్దు చేసి మళ్ళీ సర్వే చేసి మాకు మా యొక్క హక్కుని మాకు కల్పిస్తే మంచిదని కోరుకుంటున్నాం. ఎందుకంటే 6 ఉన్న దాంట్లో ఒక్కడే తింటాడు. ఆల్రెడీ పంచుకున్నాము, వాటాలు చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఒక పాస్బుక్ దగ్గర ఆయన మాకు చెప్పకుండా అతను మమ్మల్ని మభ్యపెట్టి ఆయన రాయించుకొని అధికారంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే అతను ఒక జాబ్ చేస్తాడు కాబట్టి దాని ద్వారా ఆయన వాళ్ళ ఎంఆర్ ఆఫీస్ లో విఆర్ఏ అసిస్టెంట్ గా చేస్తాడు. ఇప్పుడు అందులో ఉండి వాళ్ళతో కుమ్మక్కాయి వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు. మేము ఇండ్లు కూడా కట్టుకుని అదే స్థలాలలో, కానీ ఇండ్లు వచ్చి కూడా ఇల్లు కూడగొట్టండి, ఇది హక్కు నాదని చెప్పేస్తాను. మాది సార్ యాదాద్రి డిస్ట్రిక్ట్ సార్, మాది నారాయణపురం మండలము. యాదాద్రి డిస్టిక్ నారాయణపురం మండలము నైబర్హుడ్ సెంటర్ అనే విలేజ్లలో మానసిక వికలాంగులకు సేవ చేస్తున్నాం సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి. అప్పుడు ఉన్నప్పుడు 500 పెన్షన్ వైఎస్ రాజశేఖర డయామంలో ఇచ్చింది సార్. ఇప్పుడు మాకు 2020లో 3016 అయినప్పుడు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అందులో సెర్ఫ్ అనే సంస్థలో పనిచేస్తున్నామని మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా 3016 పెన్షన్ కట్ చేసిరు సార్. 3 సంవత్సరాల సంది సెర్ఫ్ చుట్టూ మా పైయాల చుట్టూ డిఆర్డిఏ చుట్టూ తిరిగి మా గోడు ఎవ్వరు వినలేదు సార్. లాస్ట్కు రేవంత్ రెడ్డి సార్ని కలిసి మాకు న్యాయం దొరుకుతుందని ఓటు కూడా తనకు వేసి మేమందరం రాష్ట్ర స్థాయిగా 72 సెంటర్లో పనిచేస్తున్న 220 మంది మేము ఐక్యత అయ్యి మనకి సమస్య తీరాలంటే ఏదో చేయాలనేసి ఈరోజు మేము వచ్చింది. 5 జిల్లాల నుంచి వచ్చినాం సార్. ఖమ్మం జిల్లా మాట్లాడు 92 మందికి పెన్షన్స్ ఎక్కువైనాయి కేసీఆర్ గారికి 92 మంది పెన్షన్స్ ఎక్కువై మా 92 మంది వికలాంగులే తీసేసిండు. మేము చేసేది మేము వికలాంగులం అయి ఉండి కూడా మా తోటి వికలాంగులకు మేము సేవలు అందిస్తూ వాళ్ళనిలో ఇంప్రూవ్మెంట్ రావడానికి ఎన్నో రకాలుగా ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని ఇంప్రూవ్ చేస్తాను. మా పనిని గుర్తించపోగా మళ్ళీ పైగా మాకు సాలరీస్ ఇచ్చేది కూడా 5,000 కూడా 6 నెలలకి 9 నెలలకి అట్లా ఇస్తున్నారు. అవి కూడా టయానికి రావు. మళ్ళీ మాకు ఇచ్చే పెన్షన్ కూడా తీసేశారు. మేము తిరిగి హరీష్ రావు గారి చుట్టూ కేసు ఖమ్మం నుంచి తెల్లవారుజామున 3 గంటలకు ఇక్కడికి వచ్చేసినాం. వీళ్ళు అయితే నల్గొండ విలేజ్ నుంచి నైట్ 20 గంటలకు వచ్చేసారు. బస్ స్టాండ్ లో మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. మేము మా ఎన్ఎస్ సెంటర్లో 72 సెంటర్లు ఉన్నాయి. 72 సెంటర్లో ఉంటే మానసికంగా ఉన్న పిల్లలకు 220 మంది వర్క్ చేస్తాము. అందులో 93 మందికి పెన్షన్ కట్ చేశారు. విధిగా వేరే వాళ్ళకు వస్తున్నది, పెన్షన్ వస్తుంది, జీతం వస్తుంది. మాకు కూడా వాళ్ళతో పాటు పెన్షన్ జీతం ఇవ్వాలి.
ఎలాంటి అర్హత లేకుండా మాకు పెన్షన్ కట్ చేసిరు 3 సంవత్సరాల నుంచి 20,000 దయాకర్ కలిసినాము, హరీష్ రావు కలిసినాము, సెల్ఫ్ ఆఫీస్ కలిసినాము. ఎక్కడ కూడా మాకు రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం వేరేది వస్తే దానికి మాకు సహకరిస్తారనే ఉద్దేశంతో ఈడికి వచ్చినాము. రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు కలవలేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా సీతక్కని కలవాలని అనుకున్నాము. ఎట్టి పరిస్థితులు అయినా మాకు సహకారం కావాలని కోరుతున్నాం. అవును సార్, జరుగుతుందని మమ్మల్ని తీసుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏంటి, అది ఇందిరాక్రాంతి పథకం కింద తీశారు. వాటిని ఎత్తేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని పెన్షన్స్ ఆఫ్ చేస్తే వాళ్ళు సెంటర్స్ బంద్ చేస్తారు, శాలరీ సరిపోదు, పెన్షన్స్ రావు, వాళ్ళు సెంటర్స్ బంద్ చేస్తారు, అది క్లోజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మా పెన్షన్స్ తీసేసి మాకు శాలరీస్ కరెక్ట్ టైంకి ఇవ్వకుండా మా శాలరీస్ కూడా పెంచట్లేదు అనమాట. అమ్మా మేము కన్మేర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము సార్. నేను కాంగ్రెస్ నాయకురాలని సార్. ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇందిరమ్మకు లేటర్ రాసిన నేను మహిళా సంఘం నుంచి వెళ్ళి పార్టీ కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదే ఇందాక మరి అట్లా చూసుకుంటున్నా. ఇప్పుడు ఈయన వచ్చింది కాబట్టి కలిసిపోదామని మొన్న శుక్రవారం నాడు వచ్చిన సార్. మళ్ళీ ఇప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు అక్కడ గాంధీ భవన్ లో నిన్న కలవలేదు. 8 రోజులు అయింది సార్ నేను వచ్చి. ఏం పని మీద వచ్చినావు? కలవాలని అంతే. ఇగో చాలువ తెచ్చిన. సరే కలుస్తాను నీకు రేవంత్ రెడ్డి అయితే నేనేమని ఇచ్చిన, ఇప్పుడు ఇచ్చిన నాకు ఎంపీ కావాలి, నాకు వయసు అయిందంటే నా మనవనికి ఎంపీ టికెట్ ఇవ్వాలని అడుగుదామని వచ్చిన. నాకు న్యాయం జరగాలి. నేను ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎన్నో డేట్ సార్, అప్పటి నుంచి నేను పని చేసుకుంటూ వస్తున్నా కాంగ్రెస్ కు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిపించుకొని నేను డైరెక్ట్ కలుద్దామని వచ్చిన, కానీ ఛాన్స్ ఇస్తలేరు. మాకు 317 జియోలో మాకు జూన్ 5th లో నల్గొండ ట్రాన్స్ఫర్ చేశారు సార్. మా భార్య ఎక్స్పైర్డ్ అయిపోయింది సార్. మా భార్య ఎక్స్పైర్డ్ అయిపోయింది. నాకు కొడుకు, నాకు పాప. అయితే మేము రివర్షన్కి అప్లై చేసినాం కోర్టులో. ఆ రివర్షన్ కోర్టు ఆర్డర్ మా ఫేవర్లో వచ్చినా కానీ మా డిపార్ట్మెంట్ మాకు ఇస్తలేదు. రివర్షన్ ఇస్తలేదు, మాకు నిజామాబాద్ పంపిస్తలేదు. అందుకోసం రేవంత్ రెడ్డి సార్ 2 years నుంచి సార్. అప్పుడు కలిసాం సార్, మస్తు కేసీఆర్ సార్ని కలిసినాం, కవిత మేడంని కలిసినాం, హరీష్ రావు సార్ని కలిసినాం, అందరినీ అది కాదయ్యా అది బాబు, అది పని కాదే కాదని చెప్పారు వాళ్ళు. అయితే మొన్న రేవంత్ రెడ్డి సాబు ఎలక్షన్ ముందు చెప్పిండు 317 జియో క్యాన్సిల్ చేస్తా, దాన్ని ఏదో పరిష్కారం చేస్తా అని చెప్పిండు. మాకు అదే ఉంది. మళ్ళీ మాకు కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చేసింది, జడ్జిమెంట్ మా ఫేవర్లో. రివర్షన్ ఇచ్చేయాలి వీళ్ళకని. జూనియర్ స్టూడెంట్, మేము సీనియర్ స్టూడెంట్, మాకు జూనియర్ స్టూడెంట్ రివర్షన్ ఇచ్చేసి నిజామాబాద్ పంపించమని కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. మా డిపార్ట్మెంట్ ఇస్తలేదు ఇప్పటిదాకా. అదే న్యాయం జరుగుతుంది అనుకున్నాం సార్. జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే వచ్చి కొన్ని రోజులు చెప్పమ్మా. నేను జగదీర్కోట నుంచి వచ్చాను నాన్న. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి 2016లో అప్లై చేసుకున్నాను నాన్న. కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చింది, కానీ ఇల్లు రాలేదు నాన్న. నేను ఒంటరి మహిళని, నాకు ఏమీ లేదు, చేతిలో గ్యాస్ పేలిపోయి కాలిపోయాను. భర్త లేడు, ఒకదాన్ని బ్రతకాలంటే భారం అవుతుంది నాన్న. 2000 పెన్షన్ తోటి ఏ బ్రతకాలి నాన్న? కిరాయి కట్టుకోవాలా, మనిషికి బ్రతకాలా? మరి మాకు ఇప్పుడైనా ఈ అధికారం అయినప్పుడు సీఎం గారు అయినా మా అలాంటి వాళ్ళు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇచ్చాము నాన్న. మేము జగదగిరిగుట్ట అండి. మా అత్తమామకు కానీ మాకు కానీ మా ఆయనకు కానీ ఇలాంటి ప్రాపర్టీస్ కానీ జాగ భూములు కానీ ఏమీ లేవు సార్. మెయిన్ ఇల్లు కూడా లేదు. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాము, ఎలిజిబుల్ అని వచ్చింది కానీ రాలేదు సార్. అది ఎంక్వైరీకి వచ్చారు సార్. కాకపోతే మేము అప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సార్ మా హస్బెండ్. ఈసారైనా ఒక స్థలం కానీ ఇల్లు కానీ మాకు ఇస్తే బాగుంటుందని. ఈ స్కీములు ఏమీ వద్దు సార్, మాకు ఒక ఇల్లు ఇస్తే చాలు ఉండడానికి. మెయిన్ అది సార్. ఆ ఇల్లు లేకుండా ఈ కిరాయిలు ఇప్పుడు వస్తున్న డబ్బు మెయిన్ ఇవి పెట్టుకొని బతకలేకపోతున్నాం సార్. పిల్లలు ఇల్లు రెంట్లు కట్టుకుని, మా అత్తమామ వాళ్ళు కూడా అట్లానే 35 years నుంచి అట్లానే ఉన్నారు సార్. మా హస్బెండ్ కూడా. ఇప్పుడు మేము కూడా మా పిల్లలకు కూడా అదే పరిస్థితి రావద్దు అంటే ఇలా ఈ ప్రభుత్వం అన్నా అలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
చెప్పండి. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు డిఎస్సి నిర్వహించింది కదా కేసీఆర్ ప్రభుత్వం 2018లో. యాక్చువల్గా ఇంటర్మీడియట్ జీవో నంబర్ 25 అని చెప్పేసి తీశారు డిఎస్సిలో. అదేంటంటే ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ మార్క్స్ మీద ఆ జీవో పెట్టారు. 2015 వరకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్మీడియట్లో 45%, మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% ఉన్న చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు, బిఎడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. బట్ 2018 డిఎస్సి నోటిఫికేషన్లోకి వచ్చేసరికి వాళ్ళు 2007 వరకే బిఎడ్ ఆ పర్సంటేజ్ మార్క్స్లతో చేస్తే అవకాశం, లేదంటే లేదు అని చెప్పేసి 2008 నుండి 2015 వరకు ఎవరైతే చదివిరో ఆ పర్సంటేజ్ మార్క్స్లో వాళ్ళకి అవకాశం ఇవ్వలే 2018లో కూడా. మళ్ళీ రీసెంట్గా 2003లో నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు. దాంట్లో కూడా ఎవరికి ఆ జీవోనే పెట్టిరు, మళ్ళీ సేమ్ అదే పెట్టిరు. అదే డిఎస్సి బాధితుడినండి. నాది 2010-12 డిఎడ్ అయిపోయింది. ఎయ్యక వేసిన ఒకటే 2018 డిఎస్సిలా ఈ జీవో పెట్టేసి ఒక 5,000-6,000 మందికి అన్యాయం చేసిండు. అయితే అప్పుడు 2018లో కూడా ఇట్లా మోసపోయిన వాళ్ళు అందరు కలవద్దని చెప్పేసి రోజు విడిచి రోజు హాల్ టికెట్లు ఇచ్చారు. 14 ఎగ్జామ్లు ఉంటే డిఎస్సికి 12-14 ఎగ్జామ్లు ఉంటే రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి నిన్న హాల్ టికెట్లు, ఎల్లుండి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఈ రోజు హాల్ టికెట్లు. అంటే అందరు గ్యాదర్ అయితే దగ్గర ఆ రోజు ఒక రోజు మిస్ అయిన వాళ్ళే దాదాపుగా 170-180 మంది వచ్చి కలిసినట్టు. ఆ రోజు అందరికీ మన రాహుల్ రెడ్డి సార్ అడ్వకేట్ తోటి కొంతమంది కేసు వేసిర్రు, కొంతమంది కోర్టు పర్మిషన్ తీసుకొని రాసిర్రు. కానీ ఆ జీవో వేస్ట్ జీవో. అది 2015 వరకు నువ్వు చదువుకోవడానికి అవకాశం ఇచ్చి 2007 వరకు మాత్రమే నువ్వు డిఎస్సి రాయడానికి అర్హుడు అంటే ఎంతమంది 8 సంవత్సరాల జీవితాలను నువ్వు నాశనం చేసినట్టే కదా బీఆర్ఎస్ ప్రభుత్వము. దరఖాస్తు ఇచ్చిన ఆ జీవో నంబర్ 25 తీసేయండి, లేదంటే సవరించండి దాన్ని. 2015 వరకు మీరు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు 2015 వరకు ఆ పర్సంటేజ్ మార్క్స్ తోటి చదువుకున్న వాళ్ళకు డిఎస్సి రాసే అవకాశం మీరు కల్పించాలి. అది కనీస బాధ్యత. కోర్టులో వేసిండ్రు, కొంతమంది డబ్బులు లేక కోర్టుకు 3,000-4,000 కట్టి ఒక 20 మంది అసెంబ్లీ 1,00,00,000 లాయర్ ఫీజులు కట్టి కోర్టు పర్మిషన్ తెచ్చుకొని రాసిరు. వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు. కోర్టు పర్మిషన్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది అంటే కోర్టుకు వెళ్ళలేని వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. గత ప్రభుత్వాలు చేసిన జీవో నెంబర్లు కూడా ఆ జీవో నంబర్ 25 డిఎస్సిలో ఉన్న జీవో నంబర్ 25 తప్పనిసరిగా ఎత్తేయాలి. ఒకవేళ ఎత్తేయడానికి సాధ్యం కాకపోతే మాత్రం 2015 వరకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే. ఆ 2015 వరకు జీవో నంబర్ 25 తీసేసి సవరించి 2015 వరకు మాత్రం చదివిన వాళ్ళకి అవకాశం కల్పించండి. ఎందుకంటే మీరు ప్రవేశాలు కల్పిస్తేనే కదా. మీ ప్రైవేట్ కాలేజీలు, మీ రాజకీయ నాయకులకే ఉన్నాయి అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా ఉన్నాయి. నేను చదివింది కూడా ఎంపీ మల్లారెడ్డి కాలేజీలోనే నేను చదివింది. ఆ పర్సంటేజ్ తోటి నేను ఇది అడ్మిట్ అయ్యి చదువుకున్నాక చదువు పోయింది. ఆ డిఎస్సి కోసం వెయిట్ చేసిన పీరియడ్ ఏదైతే వేసిండ్రో 2014లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు వేస్తా అని ఉండే. అప్పుడే రాష్ట్రం వచ్చేసింది, దాన్ని క్యాన్సర్ ఆపేషెంట్ వచ్చినాక మేము పెట్టుకుంటామని చెప్పేసారు. పెట్టుకుని 4 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 2018లో వేస్తే దానికి సిజీజీ తప్పిదాలు ఒకటి, చాలా మందికి హాల్ టికెట్లు ఇష్యూ కాలేదు. 2018 డిఎస్ఏ వేస్ట్. అది ఎట్లా జరిగిందో సార్ మాకు ఆ జీవో నంబర్ని రద్దు చేయండి, జీవో నంబర్ 25ని రద్దు చేయండి, లేదంటే సవరించండి. 2015 వరకు ఇది చేయాలి. సార్ నా పేరు శ్యామ్ కుమార్ సార్, కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ కామారెడ్డి సార్. మాది ఖమ్మం జిల్లా సార్. కామారెడ్డి సార్ మాది. 2008లో మేము కాంట్రాక్ట్ సూపర్వైజర్స్గా మేము అపాయింట్ అయినాం సార్. అప్పటి నుంచి 2020 వరకు పనిచేసాం సార్. రెగ్యులర్ ఏఎస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నారో అక్కడక్కడ చేసాం సార్. ఏఎస్ వాళ్ళతో సమానంగా పనిచేసాము. మా సాలరీస్ కూడా తక్కువ ఉంటుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2020లో కంప్లీట్గా మమ్మల్ని బయటకు తీసేసింది సార్. అప్పటి నుంచి అందరం రోడ్డు పాలైనాం సార్. ఏ ఉద్యోగం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 462 మంది ఉన్నాం సార్. ఇప్పుడు అందరూ ఎటువంటి జీవనోపాధి లేదు. మా సర్వీస్ మొత్తం 15 ఇయర్స్ దాంట్లోనే అయిపోయింది సార్. ఇప్పుడు చేసుకోవడానికి కూడా మాకు ఏజ్ కూడా ఎలిజిబుల్ కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ రాద్దామంటే పేపర్ లీకేజీ, దాంతోపాటు ఏజ్ కూడా మాది అయిపోయింది. 42, 43 ఇయర్స్ క్రాస్ అయిపోయినాం. ఒక్కొక్కరు 45, 50 దాకా కూడా వచ్చేసారు సార్. ఇప్పుడు ఏమి చేసుకోలేని పరిస్థితి సార్. మమ్మల్ని దయచేసి మేము మండల ఆఫీస్లో ఏఎస్ఓలుగా చేతి కింద అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తుంటాం సార్. ఏఎస్ఓలు చేస్తే రెగ్యులర్ పనులన్నీ మేము చేసాం సార్. మాకంటే ఎన్టీసీ వచ్చిన వాళ్ళంతా ప్రమోషన్లు వచ్చేసి వెళ్ళిపోయారు రెగ్యులర్గా. మేము ఇంతవరకు ఇక్కడనే ఉండిపోయినాం సార్. దయచేసి ఈ గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేసి ఏదైనా డిపార్ట్మెంట్లో మాకు అవకాశం కల్పిస్తే. గత ప్రభుత్వాలను చాలాసార్లు అడిగినాం సార్. ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చినాము. సీఎం గారికి తెలంగాణ ఏర్పడకుండా ముందే మన కేసీఆర్ గారికి స్వయంగా కలిసి చెప్తే తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అందరు రెగ్యులర్ అయిపోతారు అని చెప్పేసిండు. అదేదో మంచి చేసి తెలంగాణ ఇంకా ఇప్పటివరకు ఇంకా రాలేదు సార్. వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ రాలేదు. ఇప్పుడే నిజమైన తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పుడైనా మాకు న్యాయం జరిగి మమ్మల్ని ఏదైనా ప్రధానమంత్రి ఫసల్ బీమా అని సారు మొన్న అసెంబ్లీలో చెప్పారు సార్. మేము అదే స్కీమ్లో చేసినాం కాబట్టి దాంట్లో మాకు అవకాశం కల్పించి మమ్మల్ని ముందుకు తీసుకుపోయి
మా జీవితాలు బాగుపడతారని మేము నమ్ముతూ సార్కు మెమరాండం ఇచ్చినాం సార్. దయచేసి సార్ స్పందించి మా జీవితానికి అర్థం చూపించాలని కోరుకుంటున్నాం సార్. మామూలు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. ఇప్పుడు యాదాద్రి భువనగిరి మాది గోపీనగర్ నెమ్మర్గంలో విలేజ్. యాక్చువల్లీ తాత ముత్తాతల ల్యాండ్ ఇది. యాక్చువల్లీ మాకు ఒరిజినల్ పట్టాస్ ఉన్నాయి. ఆ పట్టాసుకి ఇట్లా దగ్గర నేను నాకు 5 సంవత్సరాల నుంచి ఆ మెమరీ పవర్ ఉంది. అక్కడి నుంచి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని ఇట్లా అక్కడనే అగ్రికల్చర్ చేసి మంచిగా వరి పండిస్తాం. ఈ రోజు టిల్ డే ఈ రోజు గిట్లా మేము అదే చేసుకుంటూ బతుకుంటాం. యాక్చువల్లీ మాకున్నది 29 గుంటలు. 29 గుంటలలో ఏదైతే ధరణి ఇష్యూ చేసిరో ఆ ఒరిజినల్ పాస్బుక్లో ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ఉంది, విస్తీర్ణం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏదైతే ధరణి పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు పాస్బుక్లు ఉన్న భూమి ధరణిలో ఎక్కియలేదు. దానికి యాక్చువల్లీ మండలు ఎండిఓ ఈ కలెక్టర్కి వీళ్ళందరికీ చాలాసార్లు విన్నపం చేసినాము. ఏదైతే ధరణి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము తిరుగుతూనే ఉన్నాము. ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ గారి ఆధ్వర్యంలో ఇది సకాలంలో చేయగలని మనవి చేస్తున్నాం సార్. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి సార్. భూమి ల్యాండ్ ఇష్యూలో ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఇదంతా ఇప్పుడు రైతు బిడ్డలు కానీ ఇదంతా ఈ ధరణి వల్ల ఏదైతే ల్యాండ్ ఉంటుంది కానీ రికార్డు సవరణ కరెక్ట్ లేదు సార్. అది ఆ రికార్డు ఒకటి సవరణ చేస్తే మాకు సార్. నా పేరు ఎం నాగశేషులు. మాది గుందిమల గ్రామము, అల్లంపూర్ మండలము, జోగులాంబ గద్వాల జిల్లా సార్. మాది వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టులో 1979-80 సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 125 గ్రామాలకు పైగా నీటి మునుకలు పోయినాయి సార్. అప్పుడు 1986 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు 98 జీవోని తీసుకొచ్చారు సార్. శ్రీశైలం ప్రాజెక్టులో ఎవరైతే పొలాలు పోయినావో వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి 98 జీవో తెచ్చారు. అప్పుడు 91-95 అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమందికి జాబ్లు వచ్చినాయి. మేము 2008 సంవత్సరంలో అప్లై చేసుకున్నాము. మాకు ఇంతవరకు జాబ్ రాలేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ మా జీవితాలు మారడం లేదు. మాకేమో వయసు పెరిగిపోతుంది. మా పిల్లల చదువులు, మా బతుకులు మేము బతకడానికి చాలా కష్టంగా పడుతున్నాం. మేము మాకే దరఖాస్తు ఇచ్చాం సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు కాబట్టి వాళ్ళైనా మా పైన దయ ఉంచి మాకు అందరికీ 2000 మంది ఉన్నాం సార్ నిరుద్యోగులము. వాళ్ళందరికీ మాకు న్యాయం చేయాలని, వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. షబీర్పేట మండలి నుంచి వచ్చిన కాపురా మండలి డబల్ బెడ్రూమ్ గురించి 2014 నుంచి ఇస్తా అని చెప్పారు. కానీ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అప్లై చేసిన ముఖ్యమంత్రి సరిగ్గా ప్రజా దర్బార్ పెట్టినారు, మంచిగా ఉన్నది. ఇంతవరకు ఏ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పెట్టలేదు. విద్యార్థినే కానీ పేదలు కూడా ఇల్లు లేదు వాళ్ళకి సలాం ఇస్తా ఉన్నారు. అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది గజ్వేల్ మండల్ చేర్పల్లి గ్రామము. డంపింగ్ యార్డు పట్టభూములే కట్టిర్రు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఏది ఇచ్చినా కలెక్టర్ వెంకటరామరెడ్డి ఉండగా ఎవరు పట్టించుకోలేదు. తిరిగి ఊకున్నాం. క్యూన్యూస్ల ఆధ్వర్యంలో 1 సంవత్సరం తర్వాత వాళ్ళ సాయం తీసుకొని కలెక్టర్కు అందరితో మాట్లాడిపించి తర్వాత డంపింగ్ యార్డు కొంత చెట్లు తీసేసినాం. ఇంతవరకు డంపింగ్ యార్డు తీసేస్తలేరు. పట్టభూములు ఉన్నది క్యూన్యూస్లో. మాది 15 గుంటలు డంపింగ్ యార్డ్ చేసారు. ఇక నేను ఒక 2 సంవత్సరాలు ఊకున్నా. ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా కేసీఆర్ నియోజకవర్గం అయి కలెక్టర్ వాళ్ళ మనిషి అయి అన్నీ ఉత్తనే వారేసారు. 2 సంవత్సరాల తర్వాత క్యూన్యూస్ల తాడికి పోతే వాళ్ళు కూడా మాట్లాడితే అప్పుడు సర్వే చేస్తే పట్టభూమి అని తేలింది. నాకు దరఖాస్తులు ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇంతవరకు తీస్తలేరు. నేను మొన్న చెట్లు అన్నీ గులగొట్టి ఇప్పుడు దాని చుట్టూ చేసినా కానీ ఇక డంపింగ్ యార్డ్ మాత్రం తీయలేదు. ఇంతవరకు ఎవరు పట్టించుకుంటూనే లేరు. నేను ఇంత దూరం వచ్చిన కారణం క్యూన్యూస్లు చేయంగా వాళ్ళ సాయంతో ఇప్పుడు ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన ఆ చెట్టు తీయాలని కోరుతున్నా. ఇచ్చిన मैं आदिलाबाद ज़िले से आया। मेरे को 8 एकड़ ज़मीन है 5 भाइयों के हिस्से में। एक आदमी कब्जा करने वाला है उस पर। अब वो कब्जा करने के बाद मैं एसआई करने गया तो एसआई साहब क्या करे, लिख जाके बिठाए, वो लोग को हकाल दिए। फिर बाद में क्या सो 1 महीना काम करा मैं, वो नागर मारा, फिर क्या सो रोटर बिटर लगाया। बीज लगाने के टाइम पे वो लोग क्या करे, चोरी से जाके फिर क्या सो वो बीज लगा दिए। फिर बाद में मैं एसआई करने गया तो एसआई साहब का ट्रांसफ़र होगा था, उन्होंने चले गए। फिर बाद में पुलिस वालों का गया तो नहीं सुने उन्होंने। फिर मैं कोर्ट में केस डाला, 5 साल कोर्ट में केस चलने के बाद क्या सो मेरे को इंजेक्शन ऑर्डर मिला। कब्जा में कौन है? कब्जा में ज़हीरुद्दीन है। आप क्या होते आपको? मेरे कुछ भी नहीं होते सर, पड़ोसी है इसी केस गाँव के। तो अब मैं कोर्ट में केस डाला। कोर्ट में केस डालने के बाद हमारी तरफ हो गया, मैडम इंजेक्शन ऑर्डर दिए। मेरे रेवेन्यू डिपार्टमेंट में लेके गया तो तहसीलदार साहब उसको कैरी नहीं कर रहे।
फिर हम लोग क्या करें, मैडम कहने गए, ये मैडम कहने ITT कोर्ट है, वहाँ जाने के बाद मैडम फ़ोन करके बोले तहसीलदार साहब को, जाओ बोले इनको लेके खेत में जाओ और इनका जो है करो बोल के। अब 5 महीने होगा साहब, आज तक ना उन्होंने हमारे को केयर कर रहे, ना तहसीलदार साहब आ रहे। आजकल बोल के क्या सो खाली हमारे को 5 महीने से CC कैमरे पूरे ये है, कंटिन्यू जाना आना है, आज जाता हूँ कल जाता हूँ बोल के क्या सो हमारी बात सुन रही नहीं। और हमारे को इंजेक्शन ऑर्डर आ गए, पहले एक इंजेक्शन ऑर्डर आया 6 महीने चले गया बोलते बोलते, अब फिर इंजेक्शन ऑर्डर लेके आया, फिर 5 महीने होगा, ये साहब निकलने को राजी नहीं है। फाइनली क्या बोलना चाह रहे, क्या विनती करना चाह रहे हैं? हमारे को ये बोलने का है कि साहब से हमारे को हमारा खेत हमारे को दिलाए, हमारे को बहुत परेशान करेगा रेवेन्यू डिपार्टमेंट वाले, दूसरा कुछ भी नहीं है। तहसीलदार सब सता रहे खाली, वहाँ गए तो उन्होंने क्या बोल रहे, हमारे को नहीं लिखे, हमारे को नहीं लिखे, पूरा इंजेक्शन ऑर्डर में ये मेरा साहब को लिखा वाला है। पुलिस वाले क्या बोलने लगे हमारे को, ये रेवेन्यू डिपार्टमेंट का है, हम नहीं करते, उनको मालूम रहता। वो साहब अभी बोले तो हम आते बोल रहे, ये नहीं कर रहे, आ जाओ कल आओ बोल के फिर आ रहे, कल गए तो नहीं की इन्होंने ये बोल रहे। हमारे CM साहब से यही है, हमारे को मेहरबानी करके हमारा खेत हमारे को दिलाए सरकार करके, बस शुक्रिया अदा करना है। చెప్పండి అన్న, ఎక్కడి నుంచి ఏం సంగతి? అసలు రేవంత్ అన్నను కలుద్దాం, భూములను కాపాడుకుందాం, కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో జల హనుమాన్ నుండి ప్రజాభవన్ పాదయాత్ర అంటూ పాదయాత్ర చేసుకుంటూ కూడా దాదాపు కాళేశ్వరం బాధితులు అంటే వీళ్ళందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో భూములు పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, కొండపోచమ్మ సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే అన్ని దాంట్ల గురించి వీళ్ళు దాదాపు బాధితులందరూ పాదయాత్ర రూపంలో వచ్చారంట. మరి అడిగి కనుక్కుందాం. అన్న చెప్పండి, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? పాదయాత్ర రూపంలో రేవంత్ రెడ్డిని కలవడానికి గల కారణాలేంటి? మా సమస్య ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి మహబూబ్ సాగర్ కాలువ నింపడానికి ఓపెన్ కెనాల్ 50 గ్రామాల నుంచి భూమిని తీసుకొని నింపడానికి ఓపెన్ కెనాల్ తీయడం జరుగుతుంది. దీనివల్ల చిన్న సన్నకారు రైతుల కోట్ల విలువైన భూములు నష్టపోవడం జరుగుతుంది. నష్టపోవడమే కాకుండా ఈ కాలువల వల్ల 1 ఎకరం నీళ్లు వారిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఇటువంటి ప్రజాధనం వృధా చేసే అభివృద్ధి పనులను నిలిపివేసి రైతులకు సన్న చిన్నకారు రైతులకు న్యాయం చేయాలని రేవంత్ అన్నను కలుద్దాం, భూములను కాపాడుకుందాం అనే నినాదంతో నర్సాపూర్ నుంచి పాదయాత్రగా నిన్న 9 గంటలకు బయలుదేరి ఈరోజు ఉదయం 3:30 ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇంతకుముందే లోపలికి వెళ్ళి సంబంధిత అధికారులకు మా దరఖాస్తు విన్నవించడం జరిగింది. CM గారు అయితే అవైలబుల్ లేరని తెలిసింది. అధికారులు మాకు తొందరగా స్పందిస్తారు, ఫోన్ చేస్తామని చెప్పారు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇటువంటి నిరుపయోగకరమైన ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేయాలని, దీనివల్ల 1 ఎకరం నీళ్లు వారే దాఖలాలు కూడా లేవని, మా మెదక్ జిల్లాలో ఇంతవరకు ఆల్రెడీ నిర్మించిన సింగూర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని కోట్ల ప్రజాధనం వృధా అయింది, కానీ 1 ఎకరం నీళ్లు కూడా వారలేదు. కాబట్టి ఇటువంటి విషయాలను గమనించి ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి పథకాలను రద్దు చేయాలని కోరుతున్నాం. జై జవాన్ జై కిసాన్. మేము నర్సాపూర్ చింతచింతగూడ గ్రామం మాది కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైతులు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నాం అందరము. అందరి కంప్లీట్గా పొలం వెళ్ళిపోవడం జరుగుతుంది, పూర్తిగా నష్టపోతున్నాము. మేము కుటుంబాలు కూడా రోడ్డు పాలు అవుతున్నాయి. కాబట్టి ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ మా విలేజ్ పై నుంచి ఉంది ఆల్రెడీ. అది ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినారు. ఇంతవరకు వాటర్ లేవు, దానివల్ల గుంట పండింది లేదు. మళ్ళీ కొత్తగా మళ్ళీ కాలువలు తీసుకొచ్చి చిన్న కాలువలు పెద్ద కాలువలు అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ తెచ్చినట్టు ఈ కాలువ ఇప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోవడం వల్ల మాకు ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశం మీద CM గారిని కలుద్దామని వచ్చాం పాదయాత్రగా. వినతి కలెక్టరేట్కి ఇచ్చినాము, మండల ఆఫీస్లో MPDOకి ఇచ్చినాము. ఎవరు మనకు రెస్పాండ్ కాలేదు. అక్కడ నుంచి ఎలాంటి మనకు రెస్పాండ్ రాలేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అయిందనే ఉద్దేశం మీద CM రేవంత్ గారిని కలుద్దామనే ఉద్దేశం మీద రావడం జరిగింది. మాది మొత్తం 30 గుంటలన్నా, 30 గుంటలలో ఒక బోర్ ఉంది. ఆ బోర్ కూడా పోతుంది. మన చింతచింతకుంట విలేజ్ మాది, 46 సర్వే నంబర్. కొండపోచమ్మ టు సంగారెడ్డి కెనాల్ కాలువ, ఇది ఓపెన్ కాలువ. ఆ కాలువ వల్ల ఒక్క రైతుకు ఉపయోగం లేదు. అందుకోసమే మేము నర్సాపూర్ జలహనుమాన్ విగ్రహం టెంపుల్ నుంచి మన ప్రగతి భవన్ దాకా పాదయాత్రగా బయలుదేరాం. సుమారుగా 50 మందిమి మన జలహనుమాన్ టెంపుల్ నుంచి పాదయాత్రకు వచ్చాం. రాత్రి 3 గంటలకు అక్కడ ఫుట్పాత్ మీద పండుకున్నాం. చలికి దోమలల్లా పండుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి, మా కొత్త ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మన రేవంత్ రెడ్డి గారు మా బాధ విన్నపించుకోవాలని
నైట్ నుంచి వెయిట్ చేసాం. కాకపోతే లోపలికి వెళ్ళాం. లోపలికి పోతే అధికారులు ఉన్నారు. కాకపోతే మా సీఎం గారు లేరు. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకోసమే వెయిట్ చేస్తున్నాం. అది మ్యాటర్. అన్న మీదెన్ని ఎకరాలు పోయింది అన్న? మాది ఉన్నది 2 ఎకరాలు అన్న. ఎకరంన్నర పోతుంది, అరెకరమే మిగులుతుంది. మేము ఉన్నాం 2 అన్నదమ్ములము. మాకు 10 గుంటలు వస్తే మేము ఎట్లా పంట పండియాలి, ఎట్లా బాగుపడాలి, మాకు ఎట్లా జీవనోపాధి కల్పించుకోవాలి. మేము ఉన్నదే ఒడ్లు పండించుకొని పంట పండించుకొని తినడము, అప్పులు కట్టుకోవడము, ఇట్లా చేస్తున్నాం సార్. ఈ కాలువను వెంటనే రద్దు చేసి మాకు వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని మేము ఆవేదనతో ఇక్కడ వచ్చాం సార్. రేవంత్ రెడ్డి సార్ ఒకసారి కలిస్తే మాకు ఈ సమస్య తీరుస్తాడని ఆశతో ఇక్కడ వచ్చాం సార్. ఒక విన్నపం కూడా ఇచ్చాము. వస్తాడనే ఆశతో ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం సార్. మా భూములు మాకు రాలేవనుకో భూసేకరణ వెంటనే చెప్పండి ఎక్కడి నుంచి? బాచుపల్లి నుంచి వచ్చాము మేము. 1979-80లో మేము దీని ప్లాటు దానికి మేము మెంబర్షిప్ తీసుకున్నాము. 90-92లో మా రిజిస్ట్రేషన్ అయినాయి. 450 మంది ప్లాట్ హోల్డర్స్ మీ అందరం ఇండస్ట్రియల్ వర్కర్స్ మీ ఇందులో. అప్పటి నుంచి కూడా మాకు ఎన్నో ఆర్జీలు ఎన్నో విధాల అప్లికేషన్స్ పెట్టినాము. మాకు ఏ విధంగా న్యాయం జరగలేదు. అది పట్టా హోల్డరు మేము ఇది బాచుపల్లి వాళ్ళు పట్టా ల్యాండ్ అనే డిక్లేర్ చేసినారు. అయినా ఆర్డీఓ గారు కూడా డిక్లేర్ చేసినారు. అయినా కూడా వీళ్ళు ఈ గత ప్రభుత్వము ఇది నాలా కిందికి ఎఫ్టీఎల్ కిందికి కన్వర్ట్ చేసిండ్రు. అది అంతకుముందు అంతా పట్టా ల్యాండ్సే మొత్తము పహానీలలో కూడా అన్ని పట్టా ల్యాండ్స్ అనే డిక్లేర్ అయినాయి. ఈ రోజు వీళ్ళు ఎఫ్టీఎల్ డిక్లేర్ చేసేసరికి మాకు అన్యాయం జరిగింది. 450 మంది ప్లాట్ హోల్డర్స్ మేము అందరం కూడా ఇక్కడ లోకల్గా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరం కూడా ఇక్కడే లోకల్గా ఉన్న వాళ్ళే. అయితే మాకు న్యాయం ఈ ప్రభుత్వం వచ్చి న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాము. మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. చెప్పండి. మేము ల్యాండ్ కొన్నప్పుడు పిల్ల కాలువ అది అసలు లేకుండే. అది ఇప్పుడు పెద్దగా అయిపోయి ఎఫ్టీఎల్ అని పెట్టిండ్రు. మా సీనియర్ సిటిజన్స్ అందరు చనిపోయిండు. మా హస్బెండ్ కూడా చనిపోయిండు. మేము ఈ ల్యాండ్ గురించి మేము డిపెండ్ అయి ఉన్నాం. అందరూ చనిపోయింది సీనియర్ సిటిజన్స్. అది ఒక్కొక్కరికి 300 గజాలు ఉంది. మేము ఈ ల్యాండ్ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నామో 80 నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ఎక్కువ తిరగని కోర్టు లేదు, తిరగని ఏం లేదు. అందరూ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు ఏదో పెడుతున్నారు, ఒక్కొక్కరు ఏదో చేస్తున్నారు. మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి. మాకు నేళ్ల నుంచి 50 ఎకరాల భూమి అది. మీరు 450 మంది ఉన్నాం. మేము చనిపోయిన వాళ్ళు చనిపోయిండ్రు, మేము బతుకున్న వాళ్ళు మా హస్బెండ్ చనిపోయిండు. అట్లున్నాం మేము దాని మీద ఆధారపడి ఉన్నాం. మాకు ఏదన్నా ఒక న్యాయం చేయండి. మాకు స్థలాలు మాకు కావాలి. మాకు ఇళ్ళు లేవు. మేము రెంట్ ఇళ్లలో ఉన్నాం. ఆ రెంట్లు పెరిగిపోతున్నాయి. రెంట్లు ఇచ్చుకోలేక మా పరిస్థితి బాగాలేదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పొమ్మంటే ఇంటి వాళ్ళు పొమ్మంటే బయటకు పోయి ఇంకో ఇల్లు చూసుకుని అక్కడ కిరాయి ఇచ్చే పరిస్థితిలో లేవు. మేము ఎట్టి పరిస్థితిలో రేవంత్ అన్న మా స్థలాలు మాకు ఇవ్వాలి. మా స్థలాలు మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. మా స్థలాలు ఇస్తే 450 మంది మేము రోజు తిరుగుతూనే ఉన్నాం. అయినా మాకు కాదమ్మా ఒక నిమిషం. గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ ప్రభుత్వం జరగలేదు. మాకు ఏమి ఇవ్వలేదు కదా. ఆయన మొత్తం ఏమంటారు ఎఫ్టీఎల్ డిక్లేర్ చేసి మొత్తం ల్యాండ్ మొత్తం అది చేసుకున్నాం. పైపులు వేసి నీళ్లు పెట్టి అది ఎఫ్టీఎల్ కింద పెట్టాడు. నీళ్లు అందులో లేవు. పైపులు పెట్టాడు. అది పిల్ల కాలువ ఉండండి. పైపులు పెట్టాడు ఆయన. పైపులు పెట్టి ఆ నీళ్లు అందులో నింపి అది ఎఫ్టీఎల్ అని పెట్టాడు. అది ఎఫ్టీఎల్ అంటే ఎట్లాగా? మా స్థలాలేమో తీసుకుని మమ్మల్ని కాదనకుండా మా స్థలాలు మాకు ఇవ్వకుండా ఎన్నాళ్ళు ఉంటాడు ఆయన? మరి ఎలా గెలవాలి? గెలుస్తానంటే నువ్వు అన్ని న్యాయం చేస్తూ గెలిచేవాడివి. మా ఎమ్మెల్యే మరి 87,000 మెజార్టీతో గెలిచిండు కదా. అక్కడ ఎమ్మెల్యే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మాకు ఏ రెస్పాండ్ లేదు, ఏమీ లేదు. మీరు అవతల పొండి అంటున్నాడు. మమ్మల్ని రానివ్వలేదు. అసలు మమ్మల్ని అక్కడికి వెళ్తే కూడా రానివ్వటం లేదు. ఇది పరిస్థితి. అందుకనే రేవంత్ అన్న మా స్థలాలు మాకు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా 50 ఎకరాలు 450 మంది మా పరిస్థితి మాకు ఇవ్వాలి. మా స్థలాలు మాకు ఇవ్వకపోతే మేము అందరం ఊరిపోస్తాం. చెప్తున్నాను, ఇప్పుడే నేను చెప్తున్నాను. మీకు
నాకు 60 ఏళ్ళమ్మా, మా వారికి 72 ఏళ్ళు. ఆయన 2 కాళ్ళు నీ రిప్లేస్మెంట్, నడుము వంగిపోయింది. ఆయన రాలేక నేను వచ్చాను. ఇది మా పరిస్థితి. మా స్థలాలు మాకు ఇవ్వకుండా మా స్థలాలు తీసుకుంటే ఎట్లా? మా స్థలాలు తీసుకుంటే ఎట్లాగా? మా స్థలాలను అన్యాయంగా తీసుకుంటే బాగుపడతారా ఎవరైనా? మంచిగా ఉండి మంచిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ అన్న మాకు మంచిగా మా స్థలాలు మాకు ఇవ్వాలి. మాట్లాడండి, నెక్స్ట్ మాట్లాడండి. ఏంటి మరి అసలు అంటే మీకు ఇచ్చినప్పటి నుండి మీరు అక్కడ ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయారు? అప్పుడు ప్లాటింగ్ చేశారు. అప్పుడు ఏంటంటే ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఆ ప్లాట్ల గురించి వివరించినాం. ఆ ఎంఆర్ఓ కూడా మాకు సహకరించలేదు. డబ్బులు అడిగిండు రిజిస్ట్రేషన్ కి. అడిగితే మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, మేము ఫ్రీగా అయ్యేది రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు అని మేము ఇవ్వలేదు. ఇవ్వకపోతే మాది ఎట్లా రిజిస్ట్రేషన్ ఓవర్ ల్యాపింగ్ లో పెట్టేసిండు. ఆయనే పెట్టిండు. అయినా మేము కోర్టులో కేసు వేసినాము, అది విన్ అయినాం మేము. మళ్ళా మాది కూడా మళ్ళీ ఆయన వచ్చిండు. ఎవరు ఆయన వచ్చి FTL అని పెట్టిండు. జనార్దన్ చూడలే చెయ్యలేదు. ఊరికి ఫైల్ మీద జనార్దన్ రెడ్డి అప్పుడు మినిస్టర్ అయినా. అసలు మేము కొన్నప్పుడు చెరువు లేదు, పిల్ల కాలువ చిన్నది, ఏమీ లేదు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్ని విషయాలు కూడా మేము పొందుపరిచినాము. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో మేము ఉన్నాము. హైదరాబాద్ నుంచి అంబులెన్స్ డ్రైవర్లో ఉన్నాం మేము, ఓనర్స్ డ్రైవర్లో మేము. నా పేరు రమేష్. మేము గత ఒక 10 ఇయర్స్ నుంచి, ఒక 25 ఇయర్స్ నుంచి అంబులెన్స్ నడుపుతున్నాం. మాకు ఒక 5 ఇయర్స్ క్రితం ఒక ఇతను రణబీర్ సింగ్ అని ఒక అతను వచ్చిండు. ప్రదీప్ సింగ్ ఇతను వచ్చిండు తెలంగాణ. ఇతను వచ్చేసిండు. ఇతను వచ్చేసిండే మేము మా బండ్ల కాడికి వచ్చి మీకు ఇట్లా మీకు కిరాయిలు ఇస్తా, మీకు కిరాయిలు ఇస్తా, మీకు కిరాయి బిజినెస్ చూపిస్తాను, మీకు నాకేం డబ్బులు ఇవ్వకండి అని చెప్పి అన్నాడు. సరే మాకు కావాల్సిన కిరాయిలు అంతా బయటికి పోలేం కదా, మార్కెటింగ్ చేయలేం కదా. అంబులెన్స్ అయితే వచ్చేదాకా బండ్ల జీపీఎస్ పెట్టిండు. జీపీఎస్ పెట్టి ఏం చేసిండు, మాకు బుకింగ్స్ వస్తున్నాయి బుకింగ్స్. మాకు తెలియకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇంతమంది ఉన్నాం మేము అని జీపీఎస్ చూపెట్టిండు. ల్యాప్టాప్లో చూపెట్టేసరికి వాళ్ళు ఏమనుకున్నారు, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ని బండ్లు ఉన్నాయా మనకు వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేసారు. తర్వాత చేసిండు, కమిషన్ పై చేసిండు, 10% తీసుకున్నాడు. తర్వాత 10 తర్వాత 20 చేసిండు, 30 చేసిండు. తర్వాతకి 30 చేసి తర్వాత ఏం చేసిండు, ఇప్పుడు 60,000 కట్టండి మీకు బుకింగ్స్ ఇస్తాం, 60,000 కట్టకపోతే మీకు బుకింగ్స్ రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో బండ్లే లేవు ఇతనికి, అది ఒక్క బండి కూడా పెట్టలేదు. కోవిడ్ టైంలో బండ్లు వేసి పెట్టింది మేము, మా భార్య పిల్లలు వదిలిపెట్టి మేము కనీసం తిండి తినకుండా వాటర్ తాగి సేవ చేసిన, ప్రజలకు సేవ చేసినాం మేము కోవిడ్ టైంలో. ఇలాంటి అక్కడ ఒక్కటి చేయలేదు, ఆ రోజు ఒక్క డ్యూటీ చేయలేదు వీడు. వాళ్ళ అంటే బండ్లే లేవు. మా ప్రైవేట్ అంబులెన్స్, ప్రైవేట్ అంబులెన్స్ రెడ్ అంబులెన్స్. ఇంతకుముందు ఏమో స్టాండ్ ప్లేస్ అని పెట్టిండు, తర్వాత 3 సంవత్సరాలు అయినాక రెడ్ అంబులెన్స్ అని పెట్టిండు, రెడ్ హెల్త్ అని ఇప్పుడు పెట్టిండు. ఇంతకుముందు ఏమో మేము ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే సార్, అప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఈడు వచ్చినాక కమిషన్లు 30% తీసుకుంటాం మా వద్ద. ఇప్పుడు మా వద్ద 30% ఎక్స్ట్రా తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ టైప్ అయ్యి 30% తీసుకోట్టు. ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా 25,000 ఒక పర్సన్, ఒక ఓనర్ 25,000 అడ్వాన్స్ డిపాజిట్ చేయాలని చెప్తున్నాడు ఆ కంపెనీలో. మేము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కూడా ఈటల రాజేందర్ కలిసినాము, మన హరీష్ రావు కలిసినాము, మన కేటీఆర్ కూడా కలిసిందంటే అప్పుడు రాలేదు. ఈటల రాజేందర్ అప్పుడే రాజీనామా చేసిండు. తర్వాత హరీష్ రావు కూడా కలిసినాము, ఆరోగ్య శాఖ మంత్రి అయినాక. ఆయన కలిసిందంటే మా పిఏ చూసుకుంటాడు అది అన్నాడు, అది అంతే అయిపోయింది. ఇంకా వీళ్ళు ఇద్దరు కలిసి మా పొట్టలు కొట్టేసారు. 1000 మంది పొట్టలు కొట్టేసి, 1000 మంది పొట్టలు కొట్టేసి ఇప్పుడు మా బతుకులు రోడ్ల మీద ఉన్నాయి. ఎవరు ఏం చెప్పుకోలేక లక్షల అప్పులప్పాలు అయ్యి మేము ఇట్లా బతుకుతున్నామంటే ఇట్లా బతుకుతున్నాం అన్న సార్, అట్లా అయిపోయింది. అంటే ఎంత పరిస్థితి మాది. డ్రైవర్లు బతకలేక వేరే మా డ్రైవర్ల జీతాలు ఇవ్వలేక, మా డ్రైవర్లకు ఆడ ఈడ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మా డ్రైవర్ల జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాం సార్ మేము. అంత ఘోరంగా అయిపోయింది. ఇంత ఈడు వచ్చినాక మన తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ అన్నాడు, కానీ ఈడు వచ్చినాక ఈడు కలిసి ఏం చేసిండే సార్, ఈడు కలిసి ఏం చేసిండు, మా పొట్టలు కొట్టేసి ఇప్పుడు మా జీవితాలతో ఆట ఆడుతుంది. 2 రోజులు 5 సంవత్సరాలు ఈడు వచ్చి కూడా 5 సంవత్సరాలు అయింది సార్. మేము నడపబట్టి ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది మేము నడపబట్టి. ఈడు లేడు అప్పటి నుంచి. అప్పటికెళ్ళి మన సొంతంగా మనం నడిపినాము.
వీళ్ళు వచ్చినాక వీళ్ళు కానీ 30% ఎన్ని తీసుకొని ఎన్ని చేస్తున్నారు సార్ అట్లా. మొత్తం ఎన్ని అంబులెన్స్లు ఉంటాయన్న మీవి? అవి ఒక 1500 అంబులెన్స్ హైదరాబాద్లో ఉన్న మొత్తం ప్రైవేట్ అంబులెన్స్ మనలోవే సార్. అంటే ఒక్కొక్కరికి ఒక 5 బండ్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 10 బండ్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక బండ్లు ఉన్నారు. అందరూ సపరేట్గా ఒక హాస్పిటల్ కాడ పెట్టుకొని జీవనం పదం చేసుకునేటోళ్ళము. అటువంటిది మోసం చేసి ఈడు వచ్చినాక మా పొట్టలు కొట్టేసిండు అనమాట ఈడు. రైట్. అంటే మన తెలంగాణలో వచ్చినాక అదే అన్నగారు మన తెలంగాణలో వచ్చినాక ఈడు తెలంగాణ వచ్చింది మన కోసం కాదు, బయట వాళ్ళ కమిషన్లు పెద్ద పెద్ద బినామీల కోసం వచ్చింది, మన ప్రజల కోసం రాలేదు. పంజాబ్ నుంచి వచ్చిన మనిషి, కామన్గా వచ్చిన మనిషి ఈరోజు బెంచ్ కార్లో తిరుగుతుండు. తెలంగాణ ప్రజలు ఉండపని నమ్ముకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారు కాబట్టి మన తెలంగాణకి అట్లా చేసిండు. ఆయన కుటుంబం బాగుపడ్డది, మమ్మల్ని అంతా నాశనం చేసిండు. ఈ ఇష్యూ వచ్చేసి మాక్సిమం 5 years అవుతుంది. ఈయనకు సోపత్ కేటీఆర్ వీళ్ళతో టైప్ అయి మినిమం ఒక కోవిడ్ బిఫోర్ నుంచే నడుస్తుంది దందా. ఇదిలో కూడా బ్లాక్ మనీ ట్రస్ట్ పేరు మీద నడిపించి కోట్ల సంపాదిస్తున్నారు. ట్రస్ట్ పేరు మీద ఈ ఆయన తీసుకుపోయి జెండా ఎగిరేసాడు. ఎవరు బండ్లు ఎవరు మావే మళ్ళా. అంటే మా బండి ఏం చేసి కోవిడ్ టైంలో మేము సాయం చేస్తే మా బండ్లు ఏం చేసిన అంటే నీకు కిరాయికి ఇంత ఇస్తా 5000 ఇస్తా ఒక రోజు నీ బండి అంటే మనం కిరాయి ఇస్తా అంటే బండ్లు ఇచ్చేసాం సార్. మా డ్రైవర్ల నుంచి పంపించినాక ఈ అయినా తీసుకొచ్చి నావే ఎన్ని బండ్లు ఉన్నాయని జెండా ఎగిరి వచ్చేసి బండి మనది, పని మనది, పెత్తనం వీళ్ళది. అట్లా అయిపోయింది. మాది నా పేరు రవి, హోంగార్డు, ఎక్స్ హోంగార్డ్, వరంగల్ జిల్లా. అన్ని జిల్లాల హోంగార్డ్స్ కోర్టు నుండి వచ్చిన వాళ్ళం. తెలంగాణలో ఉన్న అన్ని హోంగార్డ్స్లలో కోర్టు హోంగార్డ్స్ మేము కొన్ని విధి కారణాల వల్ల కొన్ని చిన్న మిస్టేకులల్లో పేన గవర్నమెంటు మమ్మల్ని తీసేయడం జరిగింది. కోర్టు నుంచి మళ్ళా మేము ఫస్ట్ ట్రిబ్యునల్ నుంచి తీసుకున్నాము. ట్రిబ్యునల్ నుంచి అయిపోయిన తర్వాత హైకోర్టులో వేశారు. హైకోర్టు నుంచి సుధా తీసుకున్నాము. ఈవెంట్స్ పెట్టిండ్రు, ఈవెంట్స్ చేసినాం సాధ్యమైనంత వరకు. దాని తర్వాత ఏమంటారు అన్ఫిట్ అని రాసేసాను. అయినా మేము మళ్ళా కోర్టు సహకరించినాం. మాకు కోర్టు నుంచి ఫేవరబుల్గా వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ చెప్పుతేనే హోంగార్డు, డీజీ, ఐజీల దగ్గర ఎవరి దగ్గర ఉండదు. అది ఓన్లీ వాళ్ళ ముగ్గురే, కవిత, కేసీఆర్, కేటీఆర్. వీళ్ళు చెప్తేనే నౌకరీ. చీపురు గట్ట ఊడించడం కంచి మొదలు పెడితే ఐఏఆర్ ఆఫీసర్ దగ్గర ఎవరికి పవర్ ఉండకపోయేది ఆ గవర్నమెంట్లో. కావున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి సార్ వచ్చినందున గవర్నమెంట్ వచ్చిన 3 రోజులకే హోంగార్డ్ రిక్రూట్మెంట్ వేసినందున కోర్టు నుంచి వచ్చిన వాళ్ళను మమ్మల్ని ఆ విధులలో తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కొండ ఇందిరా అండి. మేము హోంగార్డ్స్ మమ్మల్ని అనివార్య కారణాల వల్ల చిన్న ఇబ్బందుల వల్ల నా కొడుకు చనిపోయిండు. ఆ కొడుకు చనిపోతే కర్మకాండాలు చేసుకుందామన్నా కానీ ఒక 15 రోజులు సెలవు పెట్టినా కానీ నన్ను రిమోట్ సర్వీస్ చేసిండ్రు సార్. కొడుకు చచ్చిపోతే కూడా రిమోట్ సర్వీస్ చేస్తారా సార్? ఇది ఎక్కడ విడ్డూర్యం? నా కొడుకు నా భర్త చనిపోతే ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు సార్. చిన్న పిల్లల్ని నేను సాదుకుంటూ 3000 కాడ నుంచి 6000 దాకా చేసినాం సార్. 2014లో నా కొడుకు చనిపోయిండు. సరే అని 15 రోజులు నేను సెలవు పెట్టుకుంటే నా ఉద్యోగం కూడా పీకిండ్రు. అయితే సార్ ఏంది సార్ ఇదేం న్యాయం అని చెప్పి మేము పోతే, లేదమ్మా నీ ఉద్యోగం పోయింది, పో నువ్వు కోర్టుకు పో అని చెప్పి డైరెక్ట్గా ఆఫీసర్లే చెప్పిండ్రు సార్. సరే అని చెప్పి కోర్టుకు పోతే అప్పుడు తెలంగాణ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఎవరెక్కడ కూర్చుంటారో తెలియదు. అటు ఇటు పోయి ఛార్జీకి పైసలు లేవు, పిల్లలు పెట్టుకుందామంటే లేవు, డబ్బులు లేవు. పిచ్చిదానిలాగా రోడ్ల మీద తిరుగుకుంటూ ఎవరి పడితే వాళ్ళని అయ్యా అనుకుంటా మేము మాట్లాడినాము. అయినా కేటీఆర్ కాడికి పోదామని చెప్పి పోతే ఒక్కసారన్న కలవనీయలేదు సార్. 3 ఏళ్ల నుంచి తిరిగినాము. 3 ఏళ్ల నుంచి కేసీఆర్ దగ్గరికి రానియలే, కేటీఆర్ దగ్గరికి రానియలేదు మమ్మల్ని. ఆయన సభలలో మాట్లాడిండు కదా, మీకు అయ్యలాంటి మీ అన్నలాంటి మీకు ఏ బాధ అయినా కానీ నేను వచ్చి మిమ్మల్ని ఆదుకుంటా అన్నాడు. కనీసం మాట్లాడదామన్నా మమ్మల్ని కలవనీయలేదు సార్. సరే అని ఏదన్నా కూలీ పోదామన్నా కానీ మాకేమో ఏ పని రాదు. ఏదన్నా జాబ్ చేసుకుందామన్నా కానీ మీరు పోలీసు దాంట్లో చేసిండ్రు కదా మేడం, మీరు ఏం చేయగలుగుతారని అట్లా పంపించిండ్రు సార్. గంజి పోసుకొని ఏది కంట్రోల్ బియ్యం వండుకొని గంజి పోసి
ఉప్పేసి నా పిల్లలకు దాపించుకున్నాం సార్ మేము. సరే అని చెప్పి సరే అని మేము హైదరాబాద్కి 5-6 సార్లు వచ్చినాం సార్. గాంధీ పార్కులో మీటింగ్ పెడితే పోలీసు వాళ్ళందరూ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు సార్. అట్లా కూడా కలవనీయలేదు సార్. కనీసం ఒక్క నాయకుడన్నా వచ్చి ఎందుకయ్యా మీకు బాధ, ఎందుకయింది, మేమన్నా హత్యలు చేసినామా లేకపోతే ఇంకేమన్నా మర్డర్లు చేసినామా, కోర్టుకు పోయినాం, కోర్టు ఆర్డర్ తీసుకున్నాం సార్. తీసుకుంటే ఈ ఏజీలో గ్రౌండ్ లో 18 సెకండ్లకు 100 కిలోమీటర్లు ఉరికిచ్చిండ్రు సార్. 100 మీటర్స్ ఉరకాలంటే పుచ్చుకున్న కాళ్ళ చేతులు ఇరుగుతాయి, మా పిల్లలకు ఓడి పెడతారు సార్. అయినా కానీ మేము ఉరికినాం సార్. 30 సెకండ్లలో వచ్చినా సార్. నేను 30 సెకండ్లలో వస్తే ఏం చేసిన అన్క్వాలిఫికేషన్ అని చెప్పి మేము ఇచ్చిండ్రు సార్. చూడండి సార్, మేము ఇట్లా పట్టుకో కాదమ్మా, బంగారు తెలంగాణ వేసినాడు కదా ముఖేష్. ఎక్కడి బంగారు తెలంగాణ సార్? మా బంగారు తెలంగాణ ఆయన ఇంటికి చేసుకున్నాడు. బంగారు తెలంగాణ వాళ్ళ కొడుకుకు బంగారు తెలంగాణ, కవితమ్మకు బంగారు తెలంగాణ, మొన్న పుట్టిన వానికి కూడా బంగారు తెలంగాణ. మేము పోతే పోనీ రోడ్ల మీద పడి మేము పిచ్చోళ్ళం, వాళ్ళ చెప్పులు తుడిచేటోళ్ళము హోమ్ గార్డ్ అంటే, మేము కూరగాయలు తెచ్చేటోళ్ళము హోమ్ గార్డ్ అంటే, మేము వాళ్ళకు బానిసలము హోమ్ గార్డ్ అంటే. కానీ ఇప్పుడు వచ్చిండు రేవంత్ అన్న 9 ఏళ్లల్లా ఇప్పుడు నోటిఫికేషన్ వేసిండు అంటే కుటుంబ పాలన చేసిండు కేసీఆర్ సార్. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా మరి రేవంత్ రెడ్డి న్యాయం మాకు న్యాయం చేస్తాడు సార్, మాకు నమ్మకం ఉన్నది. నా పేరు ఇందిరమ్మ సార్. మేము ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా మా నాయన కూడా కానిస్టేబుల్, నాకు ఇందిరమ్మ అని పేరు పెట్టుకుంటూ మేము ఎప్పుడైనా మేము కాంగ్రెస్ కే వేస్తాం సార్ ఓటు. మా ఇంటి ఇల్లాదులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఆయన కనిపెట్టుకొని మనసులో పెట్టుకొని మాకు కోర్టు నుంచి వచ్చిన వాళ్ళందరూ 300 మంది ఉన్నాం సార్. కన్న తండ్రి లాగా కడుపులో పెట్టుకొని మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా కుటుంబాలని బాగుపరచాలని మేము పాదాభివందనం చేసుకుంటున్నాం సార్. సార్ అయ్యర్ ఆఫీసర్స్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నారు. అమ్మాయిలను వాడుకోవాలని చూసారు సార్ అయ్యర్ ఆఫీసర్స్. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే డ్యూటీలకు తీసుకునే వాళ్ళు, వాళ్ళని కాదంటే మాత్రమే రిమూవ్ చేసేవాళ్ళు సార్. ఆ డ్యూటీ 3 months ఉన్నా కూడా మీరు డ్యూటీ చేయలేదు అనేసి రిమూవ్ చేసిండ్రు. అట్లా కూడా పనిష్మెంట్ కింద గార్డెన్ డ్యూటీ వేసిండ్రు, వాళ్ళ ఇళ్లలో పని చేయించుకున్నారు. ఆర్ఐ సదానందం వారి వల్ల నా డ్యూటీ పోయింది సార్. స్పోర్ట్స్ మ్యాన్ నువ్వు ఇట్లా అట్లా అనేసి అన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 daysకే హోంగార్డులని తీసుకుంటామనేసి అన్నారు సార్. గత 8, 9, 15 ఏళ్ళ కానుండి అసలు ఏది లేదు, మాకు హోంగార్డు అనేదే లేదు. సార్ వచ్చిన తర్వాత తీసుకుంటామన్నారు సార్. రేవంత్ రెడ్డి గారు మాకు హెల్ప్ చేస్తారని మేము హైకోర్టు నుండి, ట్రిబ్యునల్ నుండి ఇట్లా కోర్టుల చుట్టూ తిరిగి అప్పు చేసుకొని కోర్టులకు లాయర్లకు పెట్టుకున్నాం సార్. జాబ్ వస్తుందేమో, మా పిల్లలకు 3 పూటలు అన్నం పెట్టుకుంటామేమో అన్నట్టుగా చేసినాం సార్. కానీ కేసీఆర్ గారు మాకు జాబ్ ఇవ్వలేదు. సార్ వచ్చిన తర్వాత ఇస్తామన్నారు అన్నారు. 9 years తర్వాత హోంగార్డ్స్కి జాబ్ ఇస్తామన్నారు. ఇస్తారని నమ్ముతున్నాం సార్. నోటిఫికేషన్ వేసింది సార్, నోటిఫికేషన్ చేసిండ్రు. మాకు హెల్ప్ చేయాలి సార్. హైకోర్టు నుండి వచ్చింది, ట్రిబ్యునల్ నుండి వచ్చింది, హెల్ప్ చేస్తారు అని మేము నమ్ముతున్నాం. సర్వీస్ అయిన వాళ్ళందరినీ ఉద్యోగాలకు తీసుకోవాలి సార్ రేవంత్ రెడ్డి సార్. విన్నవించుకుంటున్నాం. ఏందన్నా రిమూవల్ కారణం ఏంటి సార్? మేము ఐటీడీఏ నుంచి వచ్చినాం సార్. ఐటీడీఏ నుంచి 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఐటీడీఏ నుంచి మన దీనిలోకి పెట్టుకున్నారు సార్. వాళ్ళు ఏది పోలీస్ డిపార్ట్మెంట్లో కలుపుకొని సార్ మాకు కావాలని ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా కూడా తీసి పారేస్తుంది సార్. కోర్టు నుంచి పాస్ అయినా కూడా ట్రిబ్యునల్ పాస్ అయింది, హైకోర్టు కూడా పాస్ అయింది, రన్నింగ్ కూడా 2020లో రన్నింగ్ చేయించారు. ఈ 40 సంవత్సరాలు ఉరుకుతాం సార్ మేము. అప్పుడు అంటే 20-25 సంవత్సరాల్లో మేము ఉరికినాం సార్. ఇప్పుడు ఈ 40-45 సంవత్సరాలు ఎట్లా ఉరుకుతాం సార్? ఆయన హార్ట్ గిట్ ఉంటే చచ్చిపోతారు కదా సార్. కాబట్టి మాకు అందరికీ ఈ కోర్టు నుంచి వచ్చిన రిమూవ్ చేసేసాను సార్. కాబట్టి అందరికీ చాలా బీదోలు సార్. ఒక్కొక్కరు పిల్లలు ఎక్కడ కూలి పని చేయాలన్నా కూడా ఎవరు రాణిస్తలేరు సార్ మమ్మల్ని. కాబట్టి మా పిల్లల ఫ్యూచర్ కూడా లాస్ అయింది సార్. కాబట్టి మమ్మల్ని అందరు తీసుకోగలని రేవంత్ రెడ్డి సార్కి కోర్టు నుంచి వచ్చిన వాళ్ళకు తీసుకోవాలని ఆర్డర్ కాపీ వచ్చినా కూడా వాళ్ళు ఇస్తలేరు సార్ మాకు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మేము అనుకుంటున్నాం సార్. చెప్పండి, అసలు ఏంటి ఇష్యూ ఏందమ్మా మీది?
మేము ఆల్రెడీ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిందండి ఎగ్జామ్స్, వాటి ఫలితాల కోసం అని వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు లేదు, ఒక డిస్ఫంక్షనల్ అయిపోయింది, హెడ్లెస్ బాడీ అయిపోయింది. టీఎస్పీఎస్సీ బోర్డు రిజైన్ చేశాక కూడా గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా పేపర్ లీకేజ్ ఇన్వెస్టిగేషన్ అది ఇప్పుడు తీసుకొచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఆ బోర్డు ఫామ్ అవ్వదు. బోర్డు ఫామ్ అవ్వదంటే మాకు రిజల్ట్స్ ఆగిపోతాయి. అందుకని చెప్పి ఇప్పుడు 5 మెంబర్స్ మినిమం క్వారం ఉండేలాగా రిక్రూట్ చేసుకుని మా అయిపోయిన ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ ఇవ్వాలండి. రిజల్ట్స్ ఇవ్వాలి ఫస్ట్. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే హారిజాంటల్ ఇష్యూ అనేది ప్రతి ఎగ్జామ్కి అడ్డొస్తుంది. ఇప్పుడు మేము 7593 అని ఒక మెమో ఉంది. ఆ మెమో ఇప్పుడు టీఎస్ జెన్కో, టీఎస్ మెడికల్ బోర్డు ఇవన్నీ ఆ మెమో యూజ్ చేసుకుని మాకు రిక్రూట్మెంట్ ఇచ్చి హారిజాంటల్ ఇష్యూ సాల్వ్ అవుతుంది అనమాట. ఈ 2 ఇష్యూస్ అండి ప్రైమరీ. అండ్ యాజ్ స్టూడెంట్స్గా మాకు జస్ట్ చదువుకుని ఎగ్జామ్ రాసేదానికే కంటే మేమే వెళ్ళి రిజల్ట్స్ ఇవ్వండి, ఇవన్నీ సరిగ్గా కండక్ట్ చేయండి అని అడుకోవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కరెక్ట్ మాకు టైం బాగుండి ఈ టైంలో మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని సీఎం గారి నుంచి ఒక హామీ కావాలి. 1 మంత్ లోపు ఎగ్జిస్టింగ్ జరిగిన ఆల్ ఎగ్జామ్స్కి మాకు రిజల్ట్స్ కావాలి. ఇదండి మా మెయిన్ ఇష్యూ. సార్ మేము టీఎస్పీ స్టూడెంట్స్ గ్రూప్స్ ఎవరైతున్నాం, మేము రిప్రజెంటేషన్ ఇతనికి వచ్చినాం సార్. మేము 3 థింగ్స్ డిమాండ్ చేస్తున్నాం సార్. ఒకటి, ఇప్పటివరకు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, ఏదైతే ఎగ్జామ్స్ జరిగినాయో దాని రిజల్ట్స్ ఇచ్చి దాని ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సెకండ్, గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 అయితే నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రో దాని ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని కూడా ప్రాసెస్ని ముంగడు తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే కోర్ట్ కేసెస్ లేకుండా ఒకసారి ఎగ్జామ్ రాసినామా, రిజల్ట్స్ వచ్చినా ఎక్కినామా అన్నట్టు ఉండాలి. కానీ దాన్ని కోర్ట్స్లో డిలే చేసి ఎప్పుడో 2017లో రాసిన ఎగ్జామ్స్కి 2021లో రిజల్ట్స్ ఇస్తే 4 ఇయర్స్ ఏం చేస్తారు సార్ వాళ్ళు? సో పొలిటికల్ కాకుండా ఇది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి అకార్డింగ్ టు దాని రూల్స్ కరెక్ట్ ఎగ్జామ్స్ జరగాలి సార్. సెకండ్ ఏంటంటే స్టూడెంట్స్కి ఎలా చదవాలన్నది ఉండాలి తప్ప ఎగ్జామ్స్ అవుతాయా లేవా, రిజల్ట్స్ వస్తాయా లేవా అవన్నీ ఉండదు సార్. స్టూడెంట్కి ఎట్లా ఉండాలి, స్ట్రాటజీని ఎట్లా వేయాలి, ఎట్లా చదువుకోవాలి అదే ఉండాలి తప్ప ఇది మరి ఎగ్జామ్స్ అవుతాయా, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా, మళ్ళీ ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ లేకుండా ఒక డిసిప్లిన్తోని ఒక పద్ధతితోని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంచిర్యాల నూతన శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై భూ కబ్జా ఆరోపణలు వస్తా ఉన్నాయి. అక్కడ నుంచి దాదాపు ప్రజాభవన్ దగ్గరికి మొట్టమొదటిగా నాకు తెలిసినంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద మొదటగా ఇక్కడ వచ్చి అభ్యర్థన అయితే పెట్టుకుంటున్నారు, వినతి పెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. గౌరవనీయ శ్రీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, భూ కబ్జాదారుడు మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నుంచి మాకు మా ఇళ్ల రక్షణ కల్పించండి. వంపుగూడ కాప్రా ప్లాట్ ఓనర్ సర్వే నెంబర్ 639/1, 643/1, 644/1, 647/1, 648 అండ్ 654 అంటూ కూడా దీంట్లో అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సంబంధించినటువంటి వాళ్ళే సర్వీస్ మెన్లుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏం జరిగింది అసలు? నేను 83వ సంవత్సరంలో ల్యాండ్ కొన్నాను సార్. కానీ 15వ సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాను సార్. ఇరగొట్టేసిండు సార్. నన్ను ఏమంటున్నాడు అంటే, అరే ఇది నీ జాగానే అందరికీ తెలుసు కానీ నీది కాదు, అట్లా చేస్తా నేను, నువ్వు అమ్ముకుంటే నేను ఇప్పుడు 8 లక్షలు ఇస్తా తీసుకొని దెంగేయి అంత గట్టి మాట మాట్లాడుతున్నాడు సార్. లేకపోతే గెలిచి ముందు సార్, గెలవక ముందే ఆ దౌర్జన్యం ఎక్కువైంది సార్. నన్ను మట్టుగా అట్లా మాట్లాడుతున్నాడు. 8 లక్షలు ఇస్తా గమ్మున వెళ్ళిపో. 300 గజాలు సార్. అక్కడ ప్రస్తుతం రేటు 40,000 నుంచి 50,000 దాకా ఉన్నది సార్ గజము. గజం అట్లా ఉన్నది సార్. అది ఆయన గుండాలతో 700 ప్లాట్లు, దాంట్లో 150 ప్లాట్లు ప్రేమ్ సాగర్ కొన్నాడు, మీతే మాకు ఇచ్చేసా అని దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. సైట్లో గుండాలు పెడతా ఉన్నాడు. సైట్లో గుండాలు పెట్టుకొని మమ్మల్ని రానియట్లేదు, సైట్లకు రానియట్లేదు. మేము ఇల్లు కట్టుకుంటే కూలగొడతా ఉన్నాడు. 50 మంది గుండాలు ఉంటారు, ఎప్పుడు హారాస్మెంట్ మమ్మల్ని బోనియరు, మమ్మల్ని మీద అటాక్ చేస్తారు, కట్టలు పట్టుకుని కొడతానికి వస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చెప్తున్నాను, మాకు న్యాయం చేయండి అని మేము చేస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు, మరి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మేము ఈ ఫస్ట్ టైం మా కేసీఆర్ గవర్నమెంట్ రాలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. చాలా హోప్స్తోనే వచ్చాము ఇంత దూరము. మాకు అయితే ఈసారి అవుతుంది. మేము 6 గంటలకు వచ్చాము. చెప్పండి. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు ఉదయం ప్రజావాణికి 6 గంటల సమయంలో సుమారుగా 50 నుంచి 75 మందిని మేము శ్రీకృష్ణనగర్ ఫ్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్లో వచ్చాము. ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమసాగర్ రావు గారు కొరచెరలో ఉన్నటువంటి మా ఫ్లాట్లు మాకు ఇప్పిస్తారని చెప్పేసి సీఎం గారిని వేడుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బాధితులు 1983లో ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళ
పిల్లల భవిష్యత్తు కోసం ఫ్లాట్ కొన్నారు. ఇలాంటి భూ కబ్జాదారులు అన్యాక్రాంతం చేయాలని చెప్పేసి బుద్ధిహీనుడైనటువంటి ప్రేమ్ సాగర్ రావు గారి వలన కనీసం వాళ్ళ మనవరాలకు కూడా ఫ్లాట్ ఇచ్చుకునే స్థితిలో మేము అందరం ఉన్నామండి. ఈ రోజు అక్కడ ఫ్లాట్లు కట్టుకొని అన్ని జెన్యున్గా ఉన్నాయి, సర్టిఫికేట్ కాపీ ఉన్నాయి, రిజిస్టర్ చేసాము, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యున్గా ఉన్నాయి. కేవలం బిల్డింగ్ పర్మిషన్స్, LRS అన్ని తెచ్చుకున్న వాటికి కూడా అతను ఓన్లీ డబ్బుతోటి పోలీసుల వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అక్కడ ఫ్లాట్లు కట్టుకోవడానికి అన్యాయం చేస్తున్నాడు. ఈ రోజు నుంచి రోజు ఈ ప్రజావాణిలో మాకు న్యాయం జరిగేంత వరకు సీఎం తోటి ఈ ప్రజా పోరాటం అక్కడ మేము ఇల్లు నిర్మించుకొని సుఖంగా ఉండేంత వరకు ఈ ప్రజావాణికి మేము వినిపిస్తూనే ఉంటాము. సీఎం గారు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ దృష్టి తీసుకోవాలి. మన ప్రధాన భూమి ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం ఈ రోజు ఉదయం మా ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారు, సెక్రటరీ భువనేశ్వరి గారు, సాల్మన్ గారు, ఈ ప్లాట్లలో ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు. వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్. చెప్పండి, అసలు ఏంటి మీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్. నేను ఇండియన్ ఆర్మీలో 23 ఇయర్స్ సర్వీసెస్ ఇచ్చాను. అయితే నేను 1991లో స్థలం కొనుక్కున్నాను సర్వీస్లో ఉన్నప్పుడు. సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉందాం కదా ఉద్దేశంతో కొనుక్కున్నాను. అయితే ఏంటంటే 1991 to 81 to 82 లేఅవుట్, అప్పటి నుంచి ప్లాట్లు సేల్ అయినాయి. అప్పుడు 2001 దాకా ప్లాట్లు సేల్ అవుతుంది. దానిలో నేను 91లో కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఏమైందంటే రూమ్ కూడా కట్టుకున్నాను. రూమ్ కట్టుకున్న తర్వాత దాన్ని ఎరగొట్టేశారు. ఎవరు? 2001లో ప్రేమ్ సాగర్ రావు గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు గుండాలు వచ్చేసి మొత్తం వచ్చేసి ఆ రూమ్లోనే కబ్జా పెడతాను ట్రై చేశారు. ముందు దొంగ డాక్యుమెంట్ పుట్టించారు, కబ్జా పెడతాను ట్రై చేశారు. కబ్జా పెడతానికి ట్రై చేసినప్పుడు కబ్జా కుదరపోతే దానిలో ఏం చేశారంటే గుండాలను పెట్టి అక్కడ ఒక 100 మందిని వెళ్ళిన మెంబర్స్ భయభ్రాంతులను చేసి వాళ్ళ దగ్గర నుంచి 150 ప్లాట్లు కొనుక్కున్నారు. కొనుక్కొని ఇప్పుడు ఏమంటారంటే మొత్తం ప్లాట్లు నాయే, అమ్మితే నాకేమండి, మీరు ఇల్లు కడతాను వీలు లేదు, మీరు ఎట్లా ఇల్లు కడతారు నేను చూస్తాను అని చెప్పి అక్కడ గుండాలను పెట్టి ఆ గుండాలతో మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఆయన డైరెక్ట్ రాడు, గుండాల త్రూ అక్కడ ఉండారు, 2-3 ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళే దీనిలాగా ఏదో ప్రైమ్ మినిస్టర్ సీఎం లెవెల్లో మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళే అని ధమ్కి ఇవ్వటం, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా మీద కంప్లైంట్లు ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టు చేసే దండ వాళ్ళు దాదాగిరి. మేము ప్లాట్లోకి వెళ్తే మమ్మల్ని రానికుండా మా రూమ్లో అన్ని చేసి నేను కట్టుకున్నాను సార్ సొంత డబ్బులతో, నా రూమ్ మీద కొట్టేశారు. ఆర్మీలో ఉండి దేశ ప్రజల కోసం పనిచేసినటువంటి మీరు ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటారు, ఇలాంటి వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. బాధ ఉంది సార్. అందుకే కదా ఇప్పుడు మేము అంతకుముందు మన రేవంత్ రెడ్డి గారికి ఎంపీగా ఉన్నప్పుడు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు మేము వెళ్ళి మొరబెట్టుకుంటే అప్పుడు కేసులు ఉన్నాయి. కేసులు ఉంటే ఏమన్నారంటే కేసులు ఉన్నాయి, కేసులు క్లియర్ చేసుకురండి, మీకు గ్యారెంటీ న్యాయం చేస్తున్నారు. అటువంటిది ఇప్పుడు మనకు సీఎం అయ్యారు కాబట్టి మా బాధని చెప్పుకుందామని చెప్పి మేము ప్రజావాణికి వచ్చాం, విన్నవించాం, చూస్తాం. మా కనుక న్యాయం జరగలేదు అనుకోండి, ఇప్పుడు చెప్పినట్టుగా న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడే ఉంటాం, రోజు వస్తాం, రోజు వినతులు ఇస్తూ ఉంటాం. ఒకరోజు కాదు ఒక రోజు అయినా సరే మా బాధ వింటారు కదా, మాకు న్యాయం చేస్తారు కదా. మా బాధ అంతా ఒకటే. మేము అక్కడ ఇప్పుడు 550 మంది మెంబర్స్ ఉన్నాం, ఫ్యామిలీస్ ఉన్నాయి. మాకు మా ఇళ్లలో ప్రశాంతంగా కట్టుకొని ప్రశాంతంగా జీవించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీరుగా ఒక నిమిషం. నా పేరు నాగవిష్ణు అండి. నేను 2016లో కొనుక్కున్నాను. దాంట్లో మొత్తం 706 ప్లాట్లు. 706 ప్లాట్లలో ప్రేమ్ సాగర్ రావు 2000లో ఎంటర్ అయ్యేసేసి దాంట్లో కొంతమందిని బెదిరించేసేసి ఎవరన్నా చూడడానికి వెళ్ళే వాళ్ళను లేడీస్ని కూడా రాయితో వాళ్ళ భర్తను ఆ లేడీ ముందే గణేట్ రాయితో ఎత్తైపోయిండు. అప్పుడు ఆ అమ్మాయి అడ్డుకొని ఇచ్చేసింది. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అక్కడ సైట్లోకి వెళ్తే అందరిని అలాగే బెదిరించేసేసి ఆయన చెప్పిన రేటుకి ఎవరైనా నేను చెప్పిన రేటుకి అమ్మితే నాకు అమ్మండి, లేదంటే మీ ప్లాట్లు మీకు దక్కవు, ఎట్టి పరిస్థితుల్లో మీకు దక్కవు అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. అదేవిధంగా వాళ్ళ అనుచరుడు అని చెప్పేసి అక్కడ ఒక కోటేశ్వరరావు ఉంటాడు. ఆయన ఏమంటాడంటే మేము సిటీలోనే 600 ఎకరాలు కబ్జా చేసినాము, మీదెంత, మీరు ఎప్పటికైనా మాకు ఇవ్వాల్సిందే, మీ సూర్యచంద్రులు గతి తప్పినా కూడా మీ ప్లాట్లు మీకు రావు అని చెప్పేసి మేము అన్ని పర్మిషన్స్ అంతకుముందు దొంగ డాక్యుమెంట్లు సృష్టించేసేసి కోర్టులో ఒక కేసు వేస్తాడు. అది ఓడిపోయిందంటే ఇంకొక పేరులో పెట్టేసి ఇంకొకటి, అట్లా మొత్తం కేసులన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాము. క్లియర్ చేసుకున్న తర్వాత కూడా మేము అక్కడ సైట్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్కి అక్కడ ఫోన్ చేసేస్తాడు. ఆ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసేసి వీళ్ళని రానియద్దు. వాళ్ళు ఏమంటే మేమేం చేయాలి సార్, మేము అక్కడ సైట్కి వెళ్తే మాకు పైనుంచి అధికారుల నుంచి ఒత్తిడి ఉంది, మేమేం చేయలేము, మీరు ఏదో మీరు చేసేసుకోండి. అయితే ఈ రకంగా మాకు ఇబ్బందులు పెడుతుంటే మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, కాకముందు కూడా ఆల్రెడీ మేము వినతిపత్రం ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం అయ్యిండు కాబట్టి మేము వచ్చేసేసి ప్రజా దర్బార్ ద్వారా వినతిపత్రం ఇచ్చేసి మాకు న్యాయం కావాలి, మన ఈ సీఎం గారి నుండి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి.
మీ ద్వారా మీ మన మీడియా ద్వారా కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రమాదేవి. వంపగూడలో ఉన్నటువంటి ప్లాట్ నాది 273 నంబరు. సో నేను నా పిల్లల భవిష్యత్తు కోసం అని తీసుకున్నాను. 300 గజాలండి. అట్లా మావి 7 దాకా ఉన్నాయండి అక్కడ. అయితే 7 ప్లాట్లు ఉన్నాయి. అవునండి. అయితే మా పాప ఎడ్యుకేషన్ కోసం అని నేను బ్యాంకులో లోన్ కోసం అప్లై చేయడానికి వెళ్తే లాయర్ గారు మంచి అప్రూవల్ ఇచ్చారు. వాళ్ళైతే ఎవరైతే అక్కడ నేను చూడడానికి వెళ్ళినప్పుడు ప్రేమ్ సాగర్ గారి మొత్తం అక్కడ గ్యాంగ్ ఉంది, సెక్యూరిటీ అని పెట్టారు. నువ్వు ఆడదానివి ఎందుకు వచ్చావు అసలు ఈ ప్లాట్లో కనని, మర్చిపోను దాని గురించి, నీకు ఎలాంటి హక్కు లేదు, మేము అసలు దీని మీద ఎవరి హక్కు లేదు, ఇదంతా కూడా నాకు సంబంధించింది, మీరు దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని దౌర్జన్యంగా చాలా ఇచ్చేసారండి. కానీ నేను ఏం చెయ్యాలి, నేను ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు అని చెప్పి ప్రజా దర్బార్ అని పెట్టిన తర్వాత ఎంతో కొంత మాకు న్యాయం చేస్తారు, మా ప్లాట్లు మాకు ఇప్పించి ఆ ప్లాట్లలో మా ఇల్లు కట్టించుకోవడానికి అనుమతిస్తారనేసి మేము కోరుకోవడానికి ఇంత దూరం వచ్చామండి. నిజంగానే మా తోటి సభ్యులు అన్నందుకు మేము ప్రతిరోజు వచ్చి ఇక్కడ మాకు న్యాయం జరిగే వరకు నేను కూడా నా వృత్తిని పక్కకు పెట్టి ఇక్కడ పోరాడడానికి సిద్ధంగా ఉన్నానండి. వైఆర్టీవీకి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. దేని కొరకు అంటే మా డాడీ గారు స్కూల్లో 1984 నుంచి 27/11/1984 నుంచి ఇక్కడ పనిచేయడం ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేయడం జరిగింది. 27/11 నుంచి 1984 నుంచి 25 రూపాయల కాడ నుంచి పనిచేశారు. మొన్న 2023 21/9 ఆ రోజు చనిపోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా సహాయ సహకారాలు లేదు. ఇంకోటి విషయం ఏంటంటే వాళ్ళకు పేరుకు మాత్రమే పార్ట్ టైం. గవర్నమెంట్ మారినాయి, గవర్నమెంట్ తర్వాత ఇంకోటి మారింది, కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కానీ మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు రావట్లేదు. నిజమైన పేదవానికి అనేది ప్రతిఫలాలు అందట్లేదు. నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఒకటే, పార్ట్ టైం మా డాడీ ప్లేస్లో మా కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా సేమ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్లీపర్ వాళ్ళకి నెల శాలరీస్ ఇవ్వాలి. 6 నెలల వరకు శాలరీస్ ఇవ్వకుండా ఉంచుకుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా వెళ్తాయి, ఎలా తింటారు, ఏం చేస్తారు? ఏమైనా అంటే బయట ఏమైనా అప్లై చేయాలంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తారంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ పనిచేస్తే ఒక అటెండర్కి ఒక ఈఎస్ఐ, ఒక పిఎఫ్ అన్నీ ఉంటాయి. కానీ నిజమైన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వానికి లేదు, ఎలాంటి ఏమీ లేదు. ఇంకోటి నేను మా తండ్రి గారు స్కూల్లో పనిచేస్తున్నారు, స్లీపర్గా పనిచేశారు. 38 ఇయర్స్ సర్వీస్లో ఉండగా చనిపోయారు. కానీ ఆ సర్వీస్కి గుర్తింపు లేదు. అదే ఒక కాలేజీలోనో ఒక యూనివర్సిటీలోనో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తున్నారు. కానీ గ్రూప్ 4 ఎంప్లాయీస్ కంటే తక్కువగా వీళ్ళకు అసలు పర్మనెంట్ అనే వర్డ్ అనేది ఇక్కడ లేదు. అంటే బానిసలుగానే ఉండాలని ప్రధానమైనది ఉంది ఇక్కడ. నా ఒపీనియన్, నేను ఎంఏ బీఈడి చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఏ పొలిటికల్ చేశాను, బిఎల్ఐసి చేశాను. జాబ్ చేద్దామంటే జాబ్ లేవు. జాబులు వస్తున్నాయి కానీ నోటిఫికేషన్ రద్దు అవుతున్నాయి. దేని పేపర్ కావాలో దేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. అదేవిధంగా మా కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది. ఇప్పటికీ ఒక 6 నెలల జీతం లేకపోతే ఆ కుటుంబం ఏం చేయాలి? మా డాడీ September 21 చనిపోతే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు జీతాలే రాలేదు. వాళ్ళకి జీతాలు రాలేదు. పిఆర్సీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే పిఆర్సీ ఇమ్మీడియట్గా చేస్తారు. కానీ ఇలాంటి స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. నేను గవర్నమెంట్ నేను ఒక పౌరునిగా నేను గవర్నమెంట్కి సవాల్ ఇస్తున్నా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ వీళ్ళ గురించి పట్టించుకోవాలి. ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళకందరికీ పర్మనెంట్ చేయాలి. వాళ్ళ సర్వీస్లో ఉండి చనిపోయిన గ్రూప్ ఒక స్లీపర్ల కుటుంబాల ఒకరికి ఉద్యోగ అర్హత అనేది కల్పించాలి అని నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఆర్జీ ఇచ్చాను. నేను ఏ ఉద్దేశంతో వచ్చానంటే ఆర్జీ పెడితే ఇమ్మీడియట్గా సమస్యలు సాల్వ్ చేస్తారనే, ప్రాబ్లం సాల్వ్ చేస్తారనే ఉద్దేశం వచ్చాను. కానీ అక్కడ పర్మిషన్ ఇచ్చారు, లోపల ఇచ్చాము, అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాము. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వస్తే దానికి
ఇమ్మీడియట్లీగా 1 వీక్లో కానీ 10 డేస్లో కానీ ఆ సమస్య ప్రాబ్లం కావాలని నా తరపున నేను గవర్నమెంట్కి కోరుకుంటున్నాను. ఇలా చేయడం వలన గవర్నమెంట్కి ఒక మంచి నేమ్ వస్తుంది, ఇమ్మీడియట్లీగా ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు అవుతుంది. చెప్పండి మీదేం ప్రాబ్లం? ఏంటంటే అగ్రిమెంట్ రాపించుకొని 3 ఎకరా 6 గుంటలు మా నాయన పేరు మీద టెనెంట్ కాస్తుంది. మా కాస్తులో ఉండి మా నాయన పేరు కాస్తులో వాడి ఒక 70-80 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల నుంచి మా నాయన పేరు మీద టెనెంట్ కాస్తుంది. కాస్తున్న తర్వాత మా నాయన చనిపోయాడు, మా అన్న చనిపోయాడు, మా అన్న చనిపోయాడు, ఎవ్వరు లేరు. నాకు పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇల్లు కూడా గతిలేదు. దొర ఏం చేస్తున్నాడంటే లింగంపల్లి రవీందర్ రెడ్డి జడ్పీటీసీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, తెలంగాణ లక్ష్మీరెడ్డి తరఫున మండల్ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి లింగంపల్లి దొరకు చెప్తున్నాడు ఏంటంటే ఈయన దొర మామనార్ల అడ్వకేట్, మామనార్ల అడ్వకేటు వీడొక దొర ఏంటంటే ఇప్పుడు దొరలు ఊళ్ళో సమస్యలు కేసీఆర్ ధరని పోషి వచ్చినప్పటి నుంచి అన్ని దొరల పేరు మీద వేసిండు కదా, భూమి దొరల పేరు మీద వేసిండు కదా. అయితే ఏమైందంటే ఊళ్ళో వాళ్ళు బోకరాలు దొరతానికి పోయి మా తమ్ముడే మా అన్న కొడుకు మా తమ్ముని కొడుకు సార్ వాళ్ళకి ఎవరు లేరు, మావోడే సార్ 50,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం, మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి సార్ అంటే అని అన్నారు. వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ దొరతానికి పోయి వేయించుకున్నారు. రంగా డబ్బులకు పైసల కకృతి పడి ఏం చేసిందంటే రంగా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఎకరకు 5 లక్షలు 6 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. సరే 3 ఎకరాల 6 గుంటలు. ఫైనల్గా ఏంటంటే నా భూమి నాకు కావాలి. ఇంకొకటి ఇక వీళ్ళు ఏంటంటే అగ్రిమెంట్ రాయించుకొని మోసం చేసింది కదా, నన్ను ఎమ్మెల్యే తానికి ఎంపీ తానికి ఎవరు కళ్ళ ఇవ్వడంగా ఎవరు కళ్ళనిస్తలేరు. బోర్డుకి ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మీరెడ్డి ఉండే, ఇప్పుడు జానంపల్లి అనిరు రెడ్డి వాళ్ళ తనుకోవడానికి కూడా ఎవరు కళ్ళనిస్తలేరు. ఇంకొకటి కిషన్ కూడా బోర్డుక చెన్నయ్య దొర బంకా మల్లేష్ నవపేట్ బంకా మల్లేష్ కిషన్ కూడా బోర్డుక సర్పంచ్ కిషన్ కూడా వీళ్ళిద్దరు కలిసి దొర మనుషులు. వీళ్ళు ఏంటంటే ఆ ప్లాడ్ అట్లే వస్తాడు ఇట్లా పోతాడు. ఆ ప్లాడ్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో భూమి దున్నిండ్రు 10 సంవత్సరాల క్రితం. వాళ్ళ నాయన చనిపోయినాక ఇచ్చిన సార్ ఏదో ఫోన్ చేసి పిలిపిస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేసి పిలిపిస్తాము అది అంటానన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే బంకా మల్లేష్ గ్రామ సర్పంచ్ వీళ్ళు అట్లా ఇట్లా అవునండి, మేము మహబూబాద్ నుంచి వచ్చినాము. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని నేను. ఈ పోరాటానికి మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, కానీ ఎవరు కూడా స్పందించలేదు. గత ప్రభుత్వం నుంచి కూడా ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి పోవడం జరిగింది, ఎవరు కూడా స్పందించలేదు. కనీసం కూడా సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి మాకు ఎవరు కూడా ఛాన్స్ అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా కూడా ఈ గేట్ల ముందు నుంచి పోవడం రావడమే కానీ ఏ రోజు కూడా గేట్ లోపలికి రానిచ్చిన రోజు లేదు. ఇప్పుడు గతంలో మేము రేవంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చినప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం ఇట్లా వస్తే మాత్రము మేము తప్పకుండా అగ్రిగోల్డ్కి న్యాయం చేస్తామని చెప్పేసారని మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా అగ్రిగోల్డ్ ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి. దాంట్లో మాకు రావాల్సినవి మాత్రం 500 కోట్లు మాత్రమే ఉన్నాయి. 5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు ఇందులో. ఈ 5 లక్షల మంది కూడా కొంతమంది చనిపోతున్నారు, ఇళ్ళ మీదకి వచ్చి గొడవలు చేయడము, అట్లా గొడవలు చేసినప్పుడు చనిపోతున్నారు, 3 రోజులు పెట్టి పారిపోతున్నారు ఈ గొడవలతో. కాబట్టి ఈ అగ్రిగోల్డ్ కస్టమర్లకు న్యాయం చేయాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి స్పందించి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మా కస్టమర్లందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల జిల్లా సార్. చెప్పు. గద్వాల జిల్లా సార్ మాది, మాలంపూర్ తాలూకా గద్వాల జిల్లా ఇటుకేల మండలం సాబద గ్రామం అంటే విలేజ్. మాది 3 ఎకరాల 11 గుంటలు ఉంది సార్. 100 సర్వే నంబర్ 117 సర్వే నంబర్ అనమాట. దాన్ని అన్నదమ్ములు 2 కొట్లాడి అది కేసీఆర్ సార్ అప్పుడు ఊరిసి వచ్చింటే మేము చాలా ఏం లేదు సార్. పొలం అటు వాళ్ళు తింటుంటే ఇంకా గుత్తలు ఇవ్వకుండా నాకు గుత్తలు అడగనిక పోయినాం. మేము పోతే కొడక నీదేంది మాదని చెప్పి కొట్లాట పెట్టుకొని వీళ్ళ అన్నకు ఈయనకే వాళ్ళ 3 ఎకరాల 11 గుంటలు సార్. ఎప్పుడో 10 రూపాయల స్టాంప్ ఉన్నాయి, పన్ను రసీదులు ఉన్నాయి, పాత పాస్బుక్ ఉంది.
అన్నీ ఉన్నాయి సార్. ఉన్ని కూడా వాళ్ళ కేసు వచ్చినందుకు నీదేముందని చెప్పి కొట్లాట పెట్టుకోరు అని మరి కాదుకూడదని పొలానికి పోయినాం మేము. మాది అని పోతే బిడ్డను కొట్టి నన్ను కొట్టి మా ఆయన అందరు కొట్టి దాన్ని పార్టీ బిల్లే పెట్టించినారు సార్ పొలాన్ని. ఎంఆర్ వచ్చి ఏం సార్ మా పొలం మాకంటే మీరే వేయకూడదు ఇతనం వాళ్ళే వేయకూడదు అని చెప్పి అట్లా పెట్టినారు. కారణం సార్ వాళ్ళ నాయనకు 3 ఎకరాల చిల్లర మాకు 6 చిల్లర ఉంది. అది శీర్షకం పంచుకున్నాక వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు తండ్రి చచ్చిపోయినాడు, మళ్ళీ కొడుకులు నిన్న నోటీస్ పంపించినారు సార్. ఏమైనా న్యాయం ఉందే సార్? ఎంఆర్ ఏమంటే ఎప్పటికైనా మీకే అంటున్నాడు కానీ తిరిగి తిరిగి కాళ్ళు చెప్పులు పోతున్నాయి. ఇదే కేసీఆర్ సర్వే చేసినప్పటి నుంచి సార్. కేసీఆర్ సర్వే చేసినాడు, అవి కూడా పేపర్ మాకే ఉంది. పాతది ఉంది, కొత్త దాంట్లో ఇంటికి కూడా ఏం చేసినారు ఇస్తలేరు. ఆ పాస్బుక్ ఎంఆర్ ఎన్నేళ్ళనే మీకే వస్తుందమ్మా, పాస్బుక్ ఎక్కడ సచ్చినాడు సార్. మాకు తిరిగి తిరిగి చేస్తున్నాం. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది. అది లంచం తిని చేసినాడు సార్. నువ్వేమన్నది దాంట్లో బీఆర్ఓ సుదర్శన్ రెడ్డి, దాంట్లో ఇంకొక ఎంఆర్ఓనంట మంజుల మేడం అని ఎవరో ఉన్నారు సార్, నాకు అంతగా తెలియదు. వాళ్ళు మేము ఊరి నుంచి పోయే తలకల్లా పార్టీ బిల్లు పెట్టించి పెట్టినారు సార్ ఇద్దరు. సుదర్శన్ రెడ్డి నేను సార్ నీకే వస్తుందమ్మా, ఎందుకు మీకే వస్తుంది అంటున్నాడు కానీ చేయడం అయితే లేదు సార్. దాన్ని అయితే మాకు పాస్బుక్లో ఎక్కిస్తలేరు సార్. కలెక్టర్కి ఇచ్చినాము, అన్నీ అయిపోయినాయి సార్. కోర్టు అన్నీ అవుతున్నాయి కానీ ఎవరేం రెస్పాన్స్ ఇస్తలేరు. ఇప్పుడు లాస్ట్కి సీఎం అని ఏదో ఒక పని చేస్తారని ఆయన మనస్ఫూర్తి కోరుకుంటూ కాగితాలు ఇచ్చిపోతున్నాం సార్. ఇంతే ఉండేది. అది మాకు ఏం లేదు సార్. పొలం మేము 2 ఆడపిల్లలు పెళ్ళి అయింది సార్. అయినాయి. మేమన్నా బతకాలి కదా సార్. ఎట్లా మేము కష్టం చేస్తాము, పోయినంత మాకేం వస్తుంది. ఏదో ఒక న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. నేను ఈయనను పోతే ఈయనంతా నన్ను పోతే ఇల్లు కూడా కొట్లాడి దానికి పంచాయతీ పెట్టుకుంటే ఇంటికి పోతే కొట్టిది చేసి అట్లే కోటలు ఎంచుకొని ఇల్లు ఏ దానికన్నా దొడ్లకు పోయినా ప్రతి ఒక్క దానికి సార్ మమ్మల్ని అయితే ఉండనిస్తలేరాడు. ఎప్పుడు కొట్లాడడం పీక ఇదే సరిపోయింది మా బతుకు. ఏం న్యాయం చేస్తారో సార్ ఆ సీఎం గారు? మాకేం తెలియదు. మేము నా మొయిన్కి అదే పొలం ఉంటారు, ఏం లేదు. ఇంకా ఏం పరిష్కారం చేస్తాడో ఆయనకే. ఏం మాకు పాస్బుక్ ఇప్పిస్తే సార్ మేము ఏదైనా చేసుకుంటాం. ఏం దయతో సరే घर के लिए एप्लीकेशन कराई सर जी, डबल बेडरूम फ्लैट के लिए। इससे पहले एप्लीकेशन कराए तो हमारे को बोले कि राशन कार्ड नहीं है तो एप्लीकेशन नहीं करते, तो कैंसिल हो गया। वो आ गए हम लोग। अब 10 साल से हम लोग को केसीआर गवर्नमेंट में तो वेबसाइट बंदी है। अब हम लोग का कैसा करना? यहाँ पर भी आए तो राशन कार्ड ही बोल रहे हैं सर, राशन कार्ड नहीं है तो हम लोग का कैसा करना? हमारे को अब तो एप्लीकेशन दे दी। मैं सर से गुजारिश कर रही हूँ, मेरे को घर होना 2 बेडरूम फ्लैट का। हमारे को छोटे छोटे बच्चे हैं, 4 बच्चे हैं सर मेरे को, 1 बेटा 3 बेटियां है। बच्चियों की सूरत देख के हमारे को घर दीजिए। बहुत परेशान है हम लोग। अब 10,000 सैलरी में हस्बैंड के क्या क्या करेंगे? बच्चों का स्कूल का फीस, घर का खाना, राशन भी हम लोग बाहर से खरीदते सर। सोचिए आप लोग, मोटे चावल भी जो राशन कार्ड है उन लोग कहीं से खरीद के खाते। 50-50 हज़ार रुपए दिए सब वालों को, घर दिए सर। हमारे पास 50 रुपए नहीं रहते टाइम पे, तो हम लोग कहाँ से देना? केसीआर गवर्नमेंट ऐसी थी। आपसे रिक्वेस्ट है, हम आपको छोड़ डाले सर, आपसे रिक्वेस्ट है रेवंत रेड्डी सर से, हमारे को घर चाहिए। तिगलकुंटा ये जाननुमा करने से आई जू पार्क के आगे। मेरी रिक्वेस्ट है आपसे सर, हमारे को घर चाहिए। छोटे छोटे बच्चे हैं सर, आप आइए, आके देखिए, देख के हमारे को घर दीजिए। जो जरूरतमंद है उन लोगों को दीजिए सर। जो किरायों पे दे ले रहे वो घर ले लेके किरायों पे दे लिए सर, उन लोगों को नहीं दीजिए घर। हमारे ऐसे लोगों को दियो आप घर। आपसे रिक्वेस्ट है, हम आपको छोड़ डाले उस वजह से आप दूसरी बार आए सर। बाहर से लाइन था, पूरा बाहर से लाइन था, यहाँ पर आए बाहर से लाइन था। फिर परसों गए तो पेपर लिख के लाना बोले तो वापस चले गए। फिर आज आए, आज 4 बच्चों को ले लेके वहाँ बाहर ठहरे हुए हमारे हस्बैंड। 3 बच्चों को लेके, एक छोटी बच्ची को लेके मैं यहाँ लाइन में ठहरी हुई हूँ। आपसे रिक्वेस्ट है मेरे को घर चाहिए सर। आपके ब्रदर నేను ఐఎమ్ ఫ్రమ్ నిమ్స్. వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? చాలా ఉన్నాయి సార్. కక్ష సాధింపు చాలా ఉంది. ఈ కక్షతోటి నేను వెల్ నోన్ పర్సనాలిటీ ఇన్ మీడియా ఆల్సో, CM office also. My name is Raghuveer Dayal Verma, RD Verma, well known of Verma అంటే మీడియా వాళ్ళకు కూడా చాలా మందికి పరిచయం. ఇష్యూ ఏంటంటే సార్, నాకు 2004లో I was appointed as a public relation executive on
అడాక్ బేసిస్. అయితే నాది క్రియేటెడ్ పోస్ట్, మై పోస్ట్ ఈస్ క్రియేటెడ్ పోస్ట్ ఫైనాన్స్ కమిటీలో శాంక్షన్ అయిన పోస్ట్. 2010 వరకు డైరెక్టర్ ప్రసాదరావు గారు ఉన్నంత వరకు 2010లో అంతవరకు బాగానే నడిచింది. నేను ఎప్పుడు లీవ్ కూడా తీసుకోలేదు. ఆ 6 ఇయర్స్లో కొత్త డైరెక్టర్ గారు వచ్చారు, ఆయన ధర్మరక్షక్ గారు. ఆయన ధర్మం ఏం చేయలేదు సార్, నన్ను తీసేసారు. ఏంటంటే ఆమె ప్రసాదరావు క్యాండిడేట్ అని. తర్వాత ఐ వెంట్ టు హైకోర్టు నాకు నా ఫేవర్లో ఇచ్చింది సార్. తర్వాత బెంచ్ కూడా నా ఫేవర్లో ఇచ్చింది. ఇది సరిపోకుండా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేసా. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేసినా కానీ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఆ డైరెక్టర్ గారు ఏమన్నారంటే, నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఉంది, నాకు టైం లేదు, నేను బేసికలీ కార్డియాక్ సర్జను, అదేదంటే కోర్టు ఒప్పుకోలేదు సార్. మీరు ఇంటికి పోతలేరా, అన్నం తింటలేరా, భార్యతో మాట్లాడతలేరా కూడా అడిగింది కోర్టు. ఆ తర్వాత కక్ష సాధింపు ఇంకా పెంచుకొని సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ తీసుకొచ్చి లంచ్ అవర్స్లో జడ్జి గారిని కలిసి, ఈయన వర్మ అనేటైనా ఎవరినైనా మేనేజ్ చేయగలడు, మీడియా వాళ్ళని మేనేజ్ చేయగలడు, కోర్టు జస్టిస్కి మేనేజ్ చేయగలడు, అందరిని మేనేజ్ చేయగలడు. మొత్తానికి ఏం డిమాండ్ చేస్తారు? నాకు కావాల్సినవి, ఐఎమ్ నౌ 67 సార్. నాకు రిటైర్డ్ ఇన్ 2015 డిసెంబర్ రిటైర్డ్. ఆల్ దిస్ ఇస్ మై పేపర్ సార్. ఈవెన్ ఆర్జీ అదే పెట్టుకున్నాను సార్. మొత్తం నాకు కావాల్సినవి ఇవ్వండి అని. మీకు ఒక్కటి చూపిస్తాను సార్. నేను మై షో, దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ లెటర్ సార్. నాకు పే స్కేల్ మీద అపాయింట్ అయినా సార్. తర్వాత ఇది ఓవర్ టైమ్ అలవెన్సెస్ సార్. ఇది ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్కే ఇస్తారు, అందరికి ఇవ్వరు. ఇప్పుడు మీకు ఏం కావాలంటున్నారు సార్? నాకు అయిపోయింది అన్ని ఏరియర్స్తో సహా కావాల్సిన 61 ఇయర్స్ ఏదైతే రిటైర్మెంట్ ఉందో ఆ బెనిఫిట్స్ మొత్తం ఇవ్వమని సీఎం గారికి చేతులు జోడించి కోరుకుంటున్నా సార్. మాది మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం, రామాయంపేట్ టౌన్ ఏరియా, ఆ చుట్టుపక్కల పల్లెటూరులో అందరు యూనియన్లో వచ్చినాం రేవంత్ అన్న దగ్గరికి. రేవంత్ సార్ నమస్కారం, దండం పెడుతున్నాం. మేము ఆటో కార్మికులము, పొట్ట గడుస్తూనే కుట్టి గడుస్తాను అన్నట్టు మా పరిస్థితి ఉంది. మాకు ఇంతకుముందు ఫ్రీ బస్ పెట్టినప్పుడు మాకు నెలకు కనీసం రోజు 1000-1500 వచ్చు. ఇప్పుడు మీరు ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు లేడీస్ ఎవ్వరు ఎక్కలేరు, జెంట్స్ కూడా బైకుల మీద పోతుర్రు, మా బండ్ల ఓళ్ళు ఎక్కలేరు. రోజు 300 వేస్తే మా పరిస్థితి ఏం గడవాలి నాకు అర్థమైతే లేదు సార్. నాకు ఆటోకి తప్ప ఏది రాదు. 20 సంవత్సరాల నుండి ఆటో నడిపిస్తున్నా. మీరు దయచేసి మాకు పింఛన్ రూపంలో ఏదో నెలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మా యందు దయదలిచి, లేకుండా మా కుటుంబాలు చాలా ఘోరంగా అయిపోయినాయి సార్. ఓళ్ళు ఎక్కలేరు సార్. మాకు పొద్దుగల 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు ఒక్క సీరియల్ వస్తుంది. ఇంతకుముందు మాకు 3 సీరియల్ వస్తుండే, ఇప్పుడు ఒక్కటి వస్తలేదు అన్న ఒక్క సీరియల్ కొడితే డీజిల్ ఒక సీరియల్ వస్తుంది అంతే. అంతకు 300 వస్తుంది టోటల్. 300 నేను ఇంట్లో ఖర్చుకి ఇవ్వాలన్నా, మా పిల్లల ఫీజు కట్టాలి, నాకు వేరే భూమి లేదు, ఏది లేదు, చాలా పరిస్థితి ఉందన్న. నాకు ఈ ఆటో నడిపించాలని నేను బతకాలి, అంతకంటే మిక్కిలి ఏది లేదన్న. మీరు మాకు మా యందు దయదలిచి మా రేవంత్ రెడ్డి సార్కు నమస్కరిస్తున్నా. మా యందు సమస్యలు తొందరగా పరిష్కరించాలని కోరుతున్నామన్న. పింఛన్లాగా రూపంలాగా ఏదైనా ఇవ్వాలన్నా, లేకుంటే మాకు చావు బతుకులు ఉంటుందన్న ఆటోకరు, ఇది తప్ప ఏది రాదన్న. మీ దయదలిచి మాకు ఏదైనా ఇవ్వండి అన్న. మీకు నమస్కరిస్తున్నా సార్. వేరే ఏ బండి ఏదైనా చిన్న రిపేర్ అయినా కానీ మెకానిక్ దగ్గరికి పోతే మినిమం ఒక 2000, 500, 1000 రూపాయలు అంతకు మాత్రం తక్కువ అయితే లేవు సార్. మొత్తానికి ఏది బండి మెకానిక్ దగ్గరికి పోతే మళ్ళీ మాకు ఇన్సూరెన్స్ అనేది 10,000 ఉన్నది సార్. ఫిట్నెస్కు 2000 చిల్లర అవుతుంది సార్. అది చిన్న రిపేర్. ఫిట్నెస్కు డైరెక్ట్ పోతే మాకు ఫిట్నెస్ కూడా వాళ్ళు ఇస్తలేరు. ఏది చిన్న క్రాక్ ఉన్నా, ఏదైనా వెల్డింగ్ పోయినా ప్రతి ఒక్కటి అంటే మాకు మినిమం ఇన్సూరెన్స్కి 10,000 అవుతున్నాయి. ఫిట్నెస్కి ఏమో 15,000. అవి అంటే ఒక 3,000 రూపాయల దాకా ఫిట్నెస్కి మాకు చిన్న రిపేర్ చేయించుకుంటే, అవన్నీ చేయించుకుంటేనే బండి సెల్ఫ్తో చాలు, బ్రేక్ లైట్లతో సహా మొత్తం అన్ని కండిషన్ చేయించుకుంటాం సార్.
సంవత్సరానికి మినిమం ఒక 15-16 వేల రూపాయలు ఖర్చు వస్తుంది మాకు. ఏంది బండి రిపేర్లు చేయించుకోనికి, ఫిట్నెస్ కానీ ట్యాక్సీ కానీ. సార్ ఇంతకుముందు కూడా అంతే ఉంది కానీ మాకు ఆటో మంచిగా నడిచేసరికి మాకు మంచిగా నడిచింది. ఇప్పుడు ఇవన్నీ నడవకపోయే వరకన్నా సీరియల్ అస్తలేవు కదా సార్. అట్లా మాకు రిపేర్లు అవన్నీ చేయించుకున్నా కానీ అయితే సాలరీ ఏమంటారు 12,000 ఇస్తామని అంటారు కదా సార్. 12,000 ఏడాదికి ఇస్తే మాకు 15,000 రూపాయలు బండి పేపర్కే అవుతాయి సార్. బండి పేపర్కే మళ్ళీ మాకు మెకానిక్ దగ్గరికి పోతే మాకు ఒక నెలకు మినిమం ఒక 3,000 రూపాయలు మెకానిక్ దగ్గర రిపేర్ అవుతాయి. ఒక టైర్ కొనాలంటే 2,500-2,700 ఉన్నది సార్. అవన్నీ కొనుక్కోవాలి. మళ్ళీ విలేజ్లల్లో ఇప్పుడు మెయిన్ రోడ్ల మీద నడుస్తున్నాయి బస్సులు, విలేజ్లలో నడుస్తున్నాయి అని అంటారు కదా. విలేజ్లల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు దారిలో పోతున్నాక బైక్ వస్తుందని చెప్పి ఒక 5 నిమిషాలు కూడా ఆగుతలేరు సార్ బండి కాడ. ఎందుకు వీళ్ళు మంది కావాలని. మాకు ఒక 2-3 ఎక్కించుకోపోతే పంటవాడు, ఒక 4-5 మినిమం ఒక 6 అన్నీ ఎక్కించుకోపోతాం సార్. అలా అప్పటిదాకా కూడా ఆగుతలేరు. ఆగకపోయేసరికి కొంచెం ముందుకు వెళ్తే ఏదన్నా దారిలో బండి వస్తుందని చెప్పి ఆ దారిలో బండి ఆపుకొని వెళ్ళిపోతారు సార్. అట్లా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు ఖచ్చితంగా ఏదైనా ఇన్సూరెన్స్ ఇవి మనకు ఏదైనా ఉపాధ్యాయం చూపించాలి. మాకు నెలకు ఒక 10-15 వేల రూపాయలు ఇస్తే మేము కొంచెం కూలో చేసుకుంటాము. ఈ ఆటోలు పక్కకు పెట్టుకుంటాం సార్. ఏదన్నా ఎవరికైనా ఎమర్జెన్సీ ఆపత్తి వస్తే రాత్రి 12 గంటలకు 1 ఫోన్లు చేస్తే ఆ రాత్రి ఎక్కి తీసుకెళ్తున్నాం సార్. ఇప్పుడు అది కూడా మేము ఈ బండ్లు రిపేర్ పక్క పెట్టుకుంటే అవి కూడా చెత్తబడిపోతాయి. కాబట్టి మాకు ఒక 10-15 వేల రూపాయలు పింఛన్ లేక ఇస్తే మేము అట్లా నడిపించుకుంటాము. వాళ్ళకు రాత్రి పగలు ఏ రాత్రి అంటే ఆ రాత్రి సార్. మేము అన్నం తినే కంచం మీదకి కూడా లేచి వెళ్ళే టైం వస్తుంది సార్. ఎందుకంటే మా మీద ఆధారం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకు ఆధారం మేము చేస్తాం. పింఛన్ లాగా ఒక 15,000 చేస్తే అవి కొంచెం ఇంట్లోకి ఖర్చులు అవన్నీ సెట్ చేసుకుంటాము. ఏదో కూలో చేసుకుంటాము. ఎమర్జెన్సీ ఏదైనా ఆపద సంపద వస్తే వాళ్ళకు తీసుకొస్తాం. అట్లా సార్. రేవంత్ అన్నకు దండం చేసి చెప్తున్నా, జర మంచిగా మాకు ఏదైనా దారి చూపించండి. తెలంగాణ స్టేట్ మొత్తము మైనింగ్ డిపార్ట్మెంట్ డ్రైవర్ కమ్ ఓనర్స్ మాకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. హైర్ వెహికల్స్ ప్రతి ఆఫీసర్ని కలిసాము, ఇస్తా అని చెప్తూ ఇప్పటిదాకా ఇవ్వలేదు. మా డిఎంజీ మేడం గారిని కలిసాము, దానికి ముందు మా డిఎంజీ గారు ఉండే వాళ్ళకి అందరినీ కలిసాము. రేపు అని ఇప్పటిదాకా అవుతుంది, ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు. మహేందర్ రెడ్డి మినిస్టర్ గారిని కూడా కలిసాము, వాళ్ళు ఇస్తా అని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఆ టైంలోనే గవర్నమెంట్ వెళ్ళిపోయింది. 36 మంది ఉంటాం మొత్తం. మనిషికి 7 లక్షల పైన 8 లక్షల లోపు వస్తాయి. మనిషికి వస్తాయి. ఒక జిల్లాకు 7 నుంచి 8 లక్షల దాకా రావాలి. అలాంటి 36 మంది ఉన్నాం మేము. ఇవన్నీ పెండింగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే స్కూల్కి పిల్లలు పోవట్లేదు. స్కూల్ వాళ్ళకు కట్టడానికి ఫీజులు లేవు. పిల్లలందరూ 6 నెలల నుంచి స్కూల్లో ఈ సంవత్సరం పోలేదు. కొన్ని జిల్లాలో కూడా కార్లు మన ఫైనాన్స్ కట్టలేక కార్లు కూడా సీజింగ్ అయిపోయినాయి. కొన్ని ఇలా ఏది మాకు బిల్లులు సరిక్రమంగా రాక కొన్ని ఫైనాన్స్ కట్టలేక బండ్లు సీజింగ్ చేసేసుకున్నాం. అదే ఒక ఎంప్లాయీకి ఒక నెల జీతం రాకపోతే ఎంత అవస్థ పడతాడు. అదే మేము ఒక డ్రైవర్ 4 రోజులు వెనక ముందు అయితేనే వాళ్ళు అంత అవస్థ పడతారు. మేము డ్రైవరము, ఓనర్ డ్రైవరము, కార్ మెయింటెనెన్స్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, మా పిల్లల చదువులు ఉంటుంది. అది మేము ఎన్నోసార్లు కూడా మా అధికారుల దృష్టికి, డిఎంజీ దృష్టికి తీసుకుపోయినాం. అలా మా పట్నం మహేందర్ రెడ్డి ఆయన మైన్స్ మినిస్టర్ ఒక ఉండే, ఆయన కూడా కలిసినాము. కానీ ఆయన కూడా మన ఏదో అచ్చుడితోనే ఫోటోలు దించుకున్నాడు, ఏదో చేసిండు, కానీ మాకు ఏం తగిన న్యాయం చేయలేడు. ఇప్పుడు కూడా ఏదో ప్రజావాణి అని పెట్టారు. మేము ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని అందరం జిల్లాలో కలిసి ఇక్కడికి వచ్చి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినాం. మాకు ఇంతకుముందు 2-4 రోజులు సార్ డైరెక్ట్ ఉన్నప్పుడు కూడా కలిసినాము. సార్ చేపిస్తా అన్నాడు. ఒకసారి డిఎంఎఫ్ నుంచి ఇచ్చింది, కానీ తర్వాత మళ్ళీ చేపించలేడు డైరెక్టర్. ఇప్పుడు మళ్ళీ వేరే డైరెక్టర్ మారింది. ఆమెను కూడా కలిసినాము. మేడంకు 2-3 సార్లు కలిస్తే కూడా పోయినప్పుడల్లా ఒక 2-3 రోజుల్లో పడతాయి, మీరు ఎలాంటి 2 రోజులు ఆగిరు చేపిస్తా అని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ మైన్స్ మినిస్టర్ మహేందర్ రెడ్డి కూడా కలిసినాం. తర్వాత ఇప్పుడు ప్రజా దర్బారు పెట్టారు కనుక ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు మాకు ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు రావాలి ఒకరికి. ఒక ఇంచుమించు ఒక 26 నెలలు 36 నెలల దాకా ఉన్నాయి. తెలంగాణ అన్ని జిల్లాల మైనింగ్ డిపార్ట్మెంట్ అన్ని జిల్లాలకు అదే ప్రాబ్లం. ఒకరు కానీ అర్జీ ఇచ్చినాము. అర్జీ అన్ని కౌంటర్ల మీద ఇచ్చారు. ఎవరు లేరు అక్కడ, మినిస్టర్లు కానీ ఎవరు లేరు. కౌంటర్ల మీద ఇచ్చేసి వెళ్ళమని చెప్పారు. కౌంటర్ మీద ఇచ్చినాము.
దీని మీద ఎట్లా వస్తుందో చూడాలి ఇక ఇప్పుడు. కరీంనగర్ జిల్లా, నా పేరు శంకర్, కరీంనగర్ జిల్లా. నాకు 13 నెలల టోకెన్ నెంబర్ పడ్డది. 5,17,000 చిల్లర ఉన్నది. దాదాపు 3 సంవత్సరాల బిల్లులు రావాలి. కానీ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఆఫీసర్లో చేస్తాం అంటారు. హెడ్ ఆఫీసర్ కూడా కలిసినాం, పట్ల మహేందర్ రెడ్డి కూడా కలిసాం. ఈ వరకు చేస్తాం ఏం లేదు ఇప్పటి వరకు కూడా. కొత్త గవర్నమెంట్ వచ్చిందంటే దయచేసి ఇప్పుడన్నా వస్తాయని ఆశపడే వచ్చాం. फेंक दे रहे पेपर ले रहे फेंक दे रहे। हाँ फिर देखो इनका पैर टूट गया, मेरी बच्ची का मरद था, उसको कुछ नहीं है, उसको भी घर नहीं है, दार नहीं है, परेशान है इधर, कुछ भी नहीं कर रहे। देखो हमारे को घर नहीं है, बच्चे छोटे छोटे हैं, उनका एक्सीडेंट हो गया, पैर टूट गया, कुछ नहीं कर रहे, कुछ नहीं। बोराबंडे से नहीं दिए पेपर, इसको भी नहीं दिए, हमारे को तो नहीं दिए। पेपर लिए पूरे फेंक दिए। इंक्वायरी करे सब करे, वो इंक्वायरी पेपर भी दे दिए उसको वैसा मार के पिन, मगर कुछ भी नहीं आया। अब छोटे छोटे बच्चे स्कूलों में नहीं खाने को तुम दे रहे तो खा रहे हम उन लोग, ना उनको पेंशन है ना कुछ नहीं, क्या नहीं। ऑटो चलाते उन्होंने, किराए का ऑटो, किराए का घर। మైనారిటీ లోన్ కోసం వచ్చాను, ముస్లిమ్స్ 1 lakhs. ఇది 2 సార్లు పెట్టాను సార్. నేను అసలు నాకు రాలేదు కేసీఆర్ ప్రభుత్వంలో. 2 సార్లు పెట్టాను. నేను 2016లో పెట్టాను, మళ్ళీ 21లో పెట్టాను. నాకు ఇవాళ ఇంటర్నెట్లో చూపిస్తుంది వచ్చిందని, కానీ నాకు ఫోన్ చూపెడుతుంది కానీ నాకు లోన్ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఏది కాదు ఇక అసలు నాకు చూపిస్తారు 100% ఓకే అని చూపిస్తారు, కానీ ఇంకా నాకు చేతికి అందలేదు. నేను కలెక్టర్ ఆఫీస్ తిరిగాను, ఆర్జీలు పెట్టాను, ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోయాను. నాకు మహమూదుల్లా గారు కూడా చూపించాను, లక్కీట్రా బాబు అని చెప్పిండు. అసలు మాకు ఏది రాలేదు సార్. ఇది సమస్య ఏందమ్మా? సార్ మాకు నాగోల్ జైపూర్ కాలనీ సార్, మాకు నాగోల్ జైపూర్ కాలనీ అక్కడ ఓఎంసీ పెట్టిండ్రు కార్నల్ మీదనే. మాకు రానికి పోనికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ఓఎంసీ తీయాలని మా బాధ. అయితే ఆ స్థలము ఎగ్గు మల్లేసేది, ఆ మల్లేసి పేరు అనే రకాల అది ఎక్కడోళ్ళు అక్కడ భయపడుతున్నారు. జాగ మాది కాదు, వైన్స్ పెట్టిరు మూలం మీద బితర్ సెక్షన్ కింద మా జైపూర్ కాలనీ నాగోల్ బండ్లగూడ అక్కడ వైన్స్ పెట్టిరు సార్. మా ఇండ్ల మధ్యలోనే వైన్స్ పెట్టిరు. ఆ వైన్స్ తీసేయాలని చెప్పి మేము అప్లికేషన్ పెట్టినాం సార్ దగ్గర. దానికోసం మేము మాకు ఏ కష్టం ఎవడు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు సార్, మాకు ఆ వైన్స్ తీసేస్తే పిల్లలు యవనస్తులు పోతున్నారు, పోవడానికి రావడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇండ్ల మధ్యలో పెట్టిండు వైన్స్, అది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్మిషన్ తో పెట్టిరట. ఓట్లేసేటప్పుడేమో ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించుకున్నాడు, ఇప్పుడు గెలిచిండు వైన్స్ పెట్టిండు. అది అన్యాయం కదా. మేము చేసేది ఏంటంటే మాకు ఎవడు 1 రూపాయి ఇవ్వాలి, మేము కష్టం చేసుకొని బతుకుతాం. ఆ వైన్స్ తీసేయాలని చెప్పి మా బాధ సార్, అంతే. నా పేరు గగన వెంకట స్వామి. నేను జడ్చర్లకి వెళ్ళి వచ్చినప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ జడ్చర్లకి వెళ్ళి వచ్చిన. అయితే మాకు టీవీలో స్క్రోలింగ్లో కానీ దాంట్లో కానీ ఏమొస్తుందంటే ఉదయం 10 నుంచి 1 వరకు వస్తుంది స్క్రోలింగ్లో అన్నిట్లలో. మళ్ళీ మేము ఉదయాన్నే ఈ చలికాలం పొద్దుగానే లేచి స్నానం చేసుకుని రావాలి 10 గంటకల్లా ఇక్కడ ఉండాలని చెప్పి తాపత్రయంతో 1 గంట అటు ఇటు బస్సులకు ఎక్కి వచ్చే వరకల్లా ఇంత టైం అయింది. 12 గంటలకు అయింది. 12 గంటలకే వాళ్ళు ఏమంటారు, గేట్లు మూసేసినాం, అధికారులు లేరు, మీ మొర ఇంటోళ్ళు లేరు, వెళ్ళిపోండి అని అంటే ఆయనతో దానికి ఎందుకు పెట్టాలి ప్రజావాణి? ప్రజలు ఎప్పుడు 10 గంటలంటే ఇంటి సెక్రటరీ చుట్టుముట్టే ఉంటారా, ఈ ప్రగతి భవన్ చుట్టుముట్టే ఉంటారా ప్రజలు? పొద్దుగా లేచి ఉండడానికి పల్లెటూరు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద మనుషులు ఉంటారు కదా, చెప్పుకోవడానికి వస్తారు. అంటే అక్కడ 33 జిల్లాలకు వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్ళి వస్తే 1 వరకు ఉంటుందని నమ్మకంతో వస్తాం. వీడికి వచ్చినాక 10 గంటలకే అయిపోయిందంటే ఇక మేము ఏం చేయాలి? మళ్ళీ పోయి శుక్రవారం రండి, మీ బంధువులు ఉంటే పండుకోండి రాండి, ఇదేం పరిపాలన? పెడితే 1 వరకు కరెక్ట్ పెట్టమనండి, లేకపోతే ప్రజావాణి తీసేయమనండి. ఎందుకు అవసరమా? ప్రజలు మేము అంత దూరంకి వెళ్ళి వస్తున్నాం, మా గోడు వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అంత దూరంకి వెళ్ళి వచ్చినాం, చల్లసలికి లేచి పొద్దుగాల లేచి చల్లసలికి వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత బంద్ అయినా అని చెప్తే ఎంత బాధ అనిపిస్తా ఉంది. సరే సమస్య మనం స్టేట్ ప్రెసిడెంట్గా మా కులం సమస్యలు ఉన్నాయి, అధికారులతో మాట్లాడాలి అని చెప్పి రావడం జరిగింది. కులం స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను నేను. పేడపుడుగ సంఘం హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మా జడ్చర్ల సొంతం. అయితే ఇక్కడ ప్రజావాణిలో ఇవాళ చాలా రోజుల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళకి అభినందనలు చెప్పి మా యొక్క బాధలు, మా యొక్క కమ్యూనిటీ పడే బాధలు 10 లక్షల జనాభా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో.
మా యొక్క బాధలన్నీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఒక మెమోరాండం రాసుకొని తీసుకొని వచ్చాం. అయితే ఈడికి వచ్చిన తర్వాత వాళ్ళు లేదా 12 గంటలకే క్లోజ్ అయిందని అంటారు. 12 గంటలకు క్లోజ్ అయినప్పుడు టీవీలో ఎందుకు వేయాలి మళ్ళీ 1 వరకు అని చెప్పి 10 నుంచి 1 వరకు అని చెప్తాను క్లియర్గా. ఇప్పుడు ఈడికి వచ్చిన తర్వాత ఇంతమంది జనాలము మళ్ళీ మేము కూడా దూరంకి వెళ్ళి వచ్చిన సార్ అంటే కూడా ఎవరు లేరా అంటారు. ఎవరు లేనప్పుడు సిబ్బంది కూడా ఉండరా? సిబ్బందినే ఉండి మా యొక్క వాదనలు తీసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి ఆ పద్ధతి ఇప్పుడు కరెక్ట్గా మాకు చెప్పమనండి. ప్రజలకు ఏం చెప్పాలంటే 10 గంటల వరకేనా టైము లేదా 1 వరకా క్లియర్గా చెప్తే ఆ టైం వరకు మేము ప్లాన్ చేసుకుని వస్తాం. మా బంధువులు వండుకొని పొద్దుగాల చెప్పుకుంటాం. అట్లా లేకుండా మాకు జర ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలకు అవకతవకలు అవుతున్నాయి కాబట్టి సుదూర ప్రయాణాలు చేసి వస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేరు కొండపాక కనకయ్య, బీసీ సంక్షేమ సమితి స్టేట్ ప్రెసిడెంట్. నేను ముదిరాజులను బీసీ డి నుంచి ఏకి మార్చాలని పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం సమర్పించాను. బీసీలో ముదిరాజులు 60 లక్షల మంది ఉన్న గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి బీసీ డి నుంచి ఏకి మార్చమని రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చిన తాత్కాలికంగా ఆ జీవోను నిలిపివేసినారు. మరి బీసీలో ఉన్నటువంటి ముదిరాజులకు చాలా అన్యాయం జరుగుతుంది. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా అన్నింటిలో వెనుకబడి ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వాలకు 60 లక్షల జనాభాలో ఉన్నటువంటి బీసీ ముదిరాజులు ఓటు వినియోగించుకోవడానికి ఉపయోగపడుతున్నాం. కానీ మరి మా అభివృద్ధికి సహకరించడానికి ఏ ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు మరి వచ్చారు కాబట్టి మాకు కొంచెం ఆశ కలిగింది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు బీసీ డి నుంచి ఏలోకి మార్చి బీసీ ముద్రాలను బీసీ డి నుంచి ఏ గ్రూప్ మార్చాలని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చి జీవో తీసుకొస్తే దాన్ని తాత్కాలికంగా నిలిపివేసారు. పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి తీసుకున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి నేను అసెంబ్లీలో మాట్లాడి తప్పకుండా పరిష్కారం చేయడానికి ప్రజావాణి దగ్గర ప్రజా దర్బార్ కూడా ప్రగతి భవన్ వద్దకు చాలా వరకు రాత్రిపూట నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ చలిలో పడుకొని మేము ఆర్జీలు పెట్టుకోవడానికి వచ్చాము. ఆర్జీలు కూడా ఇచ్చాము. దయచేసి మా యొక్క ఆర్జీల మీద కృప చూపించాలి, మాకంటూ న్యాయం జరగాలి అంటూ కూడా ఎక్కువ శాతంగా ఇక్కడ ప్రజావాణిలో భూ సమస్యలు, ధరణికి సంబంధించినటువంటి సమస్యలే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పర్సనల్ విషయాల మీద కూడా ఎక్కువ శాతంగా భూ సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు అంటే ధరణి తీసుకురావడంతో మాలాంటి వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. మాలాంటి పేదలు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా మాకు ఎలాంటి అక్కడ న్యాయం జరగట్లేదు. ఎందుకంటే మా భూములను కబ్జా చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి కూడా పెద్ద శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మాకు న్యాయం కింద స్థాయిలో జరగట్లేదు, మీ స్థాయిలో జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడ వస్తున్నామంటూ కూడా పబ్లిక్ చెప్పుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ హార్డ్లీ ఒక కొత్తగా కనిపించినటువంటి విషయం ఏంటంటే రీసెంట్ గా మంచిర్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రేమ్ సాగర్ రావు మీద భూ కబ్జా కేసు పెట్టడానికి భూ కబ్జా చేశాడంటూ కూడా దాదాపు 450 మందికి సంబంధించినటువంటి ఫ్లాట్ ఓనర్స్ ఇక్కడికి రావడం, అదేవిధంగా ఆయన ద్వారా న్యాయం జరగాలి, ఎందుకంటే ఆయన పదవిలో లేనప్పుడే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చినారు. చూడాలి మరి ప్రజావాణి దగ్గరికి వచ్చినటువంటి సమస్యలు ఎప్పుడు తీరనున్నాయి, వాళ్ళకు విజయ్ వస్తుందంటూ కూడా లోపల అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్, ప్రగతి భవన్, హైదరాబాద్.